రీతిగా మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి లైట్ వెలిగించండి. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి గమనించినట్లయితే, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి గమనించినట్లయితే, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతులు. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కనులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినలా మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలడు. ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, తరలో చూడండి, కలుగుసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణుడైన నుంచి ప్రేమ స్వరూపమైన మధ్యవానికి స్తుతులు స్తోత్రాలు. ఎంతగా స్తుతించినా, ఎంతగా మేము కీర్తించి పాడే ప్రయత్నం చేసినా నాయన నిజముగానే ప్రభువా మా స్తుతులు నిజంగానే నీ మహిమకు సరిపోయేటువంటివి కావు ప్రభువా. అంత ఉన్నతమైనటువంటి దేవుడవు, అంత పరిశుద్ధుడిగా నీవు ఉన్నావు తండ్రి. అయినా సరే నాయన మలినమైనటువంటి మా జీవితాలను కడిగి నీ యొద్దకు చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడి నువ్వు కనపరుచుచున్నటువంటి నీ ప్రేమ వాత్సల్య ప్రణాళికలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ ఎన్నికను బట్టి, మీరు కలిగించినటువంటి రక్షణను బట్టి, ఈ వర్తమాన చివరి గడియ ఈ పిలుపును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కృపగల దేవా, మేము అన్ని విషయములు కూడా ప్రభువా నిజంగానే ప్రభు మీకు అచ్చి ఉన్న వారిగానే మేము ఉన్నాం ప్రభు. ఇదిగో ఏ విషయంలో కూడా ప్రభువా ఇదిగో నీ రుణమును మేము చెల్లించిన వారిగా దేనిలోనూ కూడా మేము ఉండలేము తండ్రి. నువ్వు జీవప్రదాతము, ఆరోగ్య ప్రదాతము నాయన. ఈ కాల గడియ వర్తమానం గుండా మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్పదైన సంగతులలో నువ్వు నిజంగానే ప్రభు ఏదైతే మాకు అనుగ్రహించినవో సమస్తాన్ని బట్టి కూడా ప్రభు మేము రుణస్తులుగానే వచ్చాము. కృపగల దేవ, ఈ సంగతులు కూడా మరింతగా మమ్మల్ని సిద్ధపరచండి. మనుషుల పోకడయు, మా సొంత జ్ఞానములు, మా స్వనీతియు, హేతుబుద్ధియు నాయన, దుష్టుని యొక్క ప్రభు ఆలోచనలు, వాడి ప్రేరేపణలు, వేరొకటి ప్రభావాలు ఏవి మా పైన పరిచయకుండా పరిశుద్ధాత్మ నీ ఆత్మ మాత్రమే మా పైన పరిచయం సహాయం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు ఇదిగో దేనిపైన అయితే వారి ఏకాగ్రత నిలుపుతారని చెప్పి ఉన్నామో ఆ సంగతుల పైన మా ఏకాగ్రత నిలుపునట్లుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు కలిగించారు. ఈ సమయంలో ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా గ్రంథకర్తమైన మీ యొద్దకు వచ్చి ఉన్నాం ప్రభా. దయచేసి ఈ సంగతులు మాకు బోధపడినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని తాకండి ప్రభా. నీ ఆత్మాభిషేకం కూడా మమ్మల్ని ముందు కొనసాగింపు చేయండి. ఉన్నతమైనటువంటి విశ్వాస పరిమాణాలని మేము ఎదుగునట్లుగాను, ఉన్నతమైనటువంటి జ్ఞాన పరిమాణాన్ని మేము చూచినట్లుగాను, అన్ని విషయాల్లో మేము ఉన్నటువంటి నిలకడ స్థానాన్ని, క్రీస్తున్న మా స్థానాన్ని గుర్తించే భాగ్యం మాకు సర్వోన్నతమైన దేవా, నీ వాక్యం కోసం మేము ఇక్కడ ఉన్నాం ప్రభా. మరి ఏ ఉద్దేశం బట్టి ఇక్కడ మేము సమకూర్చబడి ఉండలేదు నాయన. నేను ఆరాధించడం మాకు కావాలి ప్రభా. నీ వాక్యం మాకు కావాలి నాయన. ఇదిగో నీ ఉన్నావనే ఈ స్థలంలో మేము ఉన్నామే కానీ నీవే లేకపోతే ప్రభా ఈ భూమి మీద మాకు పని లేకుండా పోయేది. ఆయన నీవు
ఉన్నావు కనుక నీవు ఉన్నంత వరకు మాకు ఏ లోటు లేదు. నీవు ఉన్నంత వరకు మేము ఎన్నడూ కూడా ఆకలి గురమని మాకు తెలుసు. సంతృప్తి పరచమని నాయన తృష్ణ కలిగినటువంటి ప్రాణముల యొక్క దప్పికను తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు పరిశుభ్రతను తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. నిజంగానే దేవుడి యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలంలో ఆయన కాపాడిన విధానాన్ని బట్టి ఆయన నామం గణపరచబడును గాక. కనబడిన మేలులు కనబడని మేలులు ఎన్నో. ఆయన కాపాడినటువంటి ధోరణిని గ్రహించుటకు కూడా శక్తి చాలానటువంటి ప్రజలు మనము. అయినా సరే ప్రభు కాపాడుతూనే ఉన్నాడు. సర్వోన్నతమైనటువంటి తండ్రికి ఘనత మహిమ యుగ యుగములు ఆయనకి చెందునుగా. మంచి మన సమయాన్ని లేఖనాలు మనం గడిపే ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక దానిలో ప్రాముఖ్యంగా పేతురు గారు రాస్తూ అని వచ్చారు, ఇదిగో ఈ గుడారమును అనగా నా దేహాన్ని నేను వదిలిపోయేటువంటి గడియ దగ్గర పడిందన్న విషయం నాకు తెలుస్తుంది. నేను త్వరలోనే మీ మధ్యలో నుంచి తొలగించబడతాను. ఆయన మరణాన్ని గురించి ఆయన ఎరిగిన సంగతులను మాట్లాడుతూ నేనున్నప్పుడు కూడా ఇదివరకే మీకు తెలిపిన సంగతులు ఏ సంగతుల మీద మీరు స్థిరుడై సిద్ధపరచబడి ఉన్నారో ఆ సంగతులను మీకు మళ్ళీ జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపాలని ఆశపడుతున్నాను. అంతేకాదు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా వీటి చేత మీకు జ్ఞాపకం ఎలాగైనా జరిగేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఎస్ఆర్లో దేవుడు కూడా ఎంతో అద్భుతమైన రీతిలో ఆ ఎఫెసీ సంఘ కాలంలో ఉండేటువంటి ఆ అపోస్తలులు ఆ కాలంలో వారు పనిచేస్తుండగా వారి తర్వాత తమ సంఘానికి తమ మందకు ఆ కాల గడియ వర్తమానం కూడా వారిని ఏమాత్రం కూడా ఒంటరిగా వదిలివేయకూడదని కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ రోజున ఈ కాల గడియ వర్తమానం కూడా తీసుకున్నటువంటి ఆ జాగ్రత్తలంటే ఈ రోజున కాలగడియ వర్తమానికుడు కూడా వెళ్తూ 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 తన వెంబడి వస్తున్నటువంటి మంద ఏమాత్రం చెదిరిపోకుండా తన తర్వాత భిన్నమైనటువంటి బోధన అభిప్రాయాలు ఉత్పన్నమైన రకరకాల బోధన చేత కాపురులు కానీ విశ్వాసాలు కానీ సంఘాలు కానీ పాడైపోయే అవకాశం ఉన్నా ఎటు తొలగిపోకుండా ఉండడమైనటువంటి అబ్సల్యూట్ అయినటువంటి ఆ దేవుడి వాక్యాన్ని చూపించే దిశలో బలంగా వాడినట్లుగా టేబుల్ దాచి ఇవన్నీ కూడా మనము పడిపోకుండా కాపాడబడటానికి ఆయన చేసినటువంటి జాగ్రత్త. ఆమేన్. ఆ తర్వాత వచ్చాడు ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచనాన్ని. దేనికంటే ఏదైతే వారు కొండ మీద విన్నారో, జాగ్రత్త మంచిగా వినాలి, ఏదైతే కొండ మీద వారు విన్నారో, ఎవరెవరు పేతురు యోహాను యాకోబులు ముగ్గురు కూడా ఆ కొండ మీదకి కొనిపోయినప్పుడు యేసు ప్రభువుతో పాటు ఆయన ఆకస్మికముగా మహిమలోనికి పైకి కొనిపోబడుతూ మేఘంలో ప్రదర్శించబడి ఆ మేఘము దర్శనాన్ని ఇచ్చి రూపాంతరపరచబడినటువంటి ఆ దర్శనం గుండా అంతకుముందు యోర్దాను నదిలో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆరాధించుచున్నాను అనే స్వరం వచ్చినప్పటికీ మరొక వారు అలాంటి మహా దివ్యమైన ఒక శబ్దాన్ని వారు విన్నారు. ఎసారో అయితే మాట్లాడతారంటాడు ఇంతకు మించినటువంటి ఇంతకు మించిన ప్రవచన వాక్యము. ఇంతకు మించి వారు దేనినైతే విని ఉన్నారో, దేనినైతే యేసు ప్రభు పరిచయంలో ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ పొంది ఉన్న సంగతులు ఉన్నవో అంతకు మించిన ప్రవచన వాక్యం మనకోసం దాచిపెట్టబడింది. అయ్యా ఇంతకీ అంతకు మించిన ప్రవచన వాక్యం ఏది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి ఈయన మాట వినుడి అదే మాటల కంటే మించిన ప్రవచన వాక్యములు ఏవి? వారో కొండ మీద ఉన్నారు, మనమో కొండ మీద ఉన్నారు. అయ్యా వారో కొండ మీద ఉన్నారు, మనం మరో కొండ మీద ఉన్నాము. ఎసారో అంతకు మించిన ప్రవచన వాక్యములు. ఎంత అద్భుతమైనదంటే క్రీస్తులో నీ నా స్థానాన్ని చూపించేది, నిన్ను నన్ను సిద్ధపరిచేది, ఆ 7 ముద్దలు 7 ఉరుముల స్వరం గుండా నిన్ను నన్ను పూర్తిగా సిద్ధపరిచేది. ఉన్నత
ఉన్నతమైనటువంటి ఇంతకు మించిన గొప్పదైన ప్రవచనములుగా మనం ఇంకా నిలిపే ఉన్నది, నిలిచే ఉన్నది. కానీ ఆ రోజున పేతురు గారు ఈ పత్రిక రాసినప్పుడు వారు ఇలాగ గ్రహించలేదు, వారికి తెలియదు. అదేంటి యేసును గురించి మహిమలో నుంచి పరలోకం నుంచి దిగి వచ్చిన స్వరము ఈయన నా ప్రియ కుమారుడు చెప్తా ఉంటే, ఈయన గురించి భవిష్యత్ సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకు మించిన ప్రవచనాలు ఉంటాయా? ఇది ఎలాంటిదంటే నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప సూచక్రియలు చేస్తారు అన్నట్టు బట్టి యేసు ప్రభు కంటే గొప్ప సూచక్రియలు జరుగుతాయా అంటే జోకేస్తాడు ఆయన ఏమన్నా? లేదయ్యా, ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడు సత్యమై ఉంచండి. అదేదో సరదాకి మనం మాట్లాడుకునేటట్టుగా ఉండదు. అది నేను చేసిన కార్యాలనే గొప్పదైన కార్యాలు. ఆయన ఏ ప్రవచన నెరవేర్పుగా ఉన్నాడో అంతకు మించిన ప్రవచన నెరవేర్పుగా ఉండాలా అయ్యా. దానినే మనం 2-3 వారాల నుంచి మీ బ్రెయిన్ల మీద రుద్దుతా వస్తా ఉన్నది. వధువు అనువదించబడిన వాక్యం అంటే మరో మాటలో చెప్పాలంటే నెరవేర్పు జరుగుతున్న ప్రవచనము. అయ్యా మనం ఎవరో కాదు, మనము నెరవేర్పు జరిగించబడుతున్నటువంటి ముందు పలికిన ప్రవచనమే ఆ వాక్యమై ఉన్నాము. క్రీస్తు ముందుగా వస్తాడని ఏ లేఖనం అయితే చెప్పి ఉండేనో, మెస్సియా రాలే ఉన్నాడు, కన్యక ఖచ్చితంగా ఒక కుమారుని కంచ ఉందని ఏ ప్రవచనం అయితే చెప్పి ఉండేనో వాటన్నిటి నెరవేర్పులుగా ఎలా ఉండి ఏ పాత నిబంధనల ప్రవక్తల యొక్క మాటలన్నీ నెరవేర్పుగా ప్రవచన గ్రంథ నెరవేర్పుగా కనబడిందో ఇంతకు మించిన ప్రవచనం ఉందంటే ఆ మాటలోనే మీకు నాకు అర్థం కావాలి. ఏదో ఒకటి మార్చుచున్నది, ఏదో ఒకటి మనల్ని మలుచుతా ఉన్నది, ఏదో ఒకటి తెలియకుండానే ఏదో మార్పును కలిగింపజేస్తా ఉన్నది. అయ్యా మంచిగా గమనించాలి. కొన్ని మార్లు జీవితంలో మనము ముందుకు సాగుతుండగా ఏదో అప్పుడప్పుడు దినాలు సాగినట్టుగా కనబడదు. కానీ కొన్నిసార్లు అరే ఇట్టే అయిపోయింది వారము, అరే ఈ నెల ఇట్టే అయిపోయింది, చూస్తున్నా రోజు గడిచిపోయింది అని ఏమన్నా అనిపించిందా? అయ్యా మీకు అనిపించకపోతే మీరు జీవితాంతం నిద్రపోతున్నట్టే. ఇక అందరికీ అనిపిస్తుంది. అది ఏదో చూస్తూ వచ్చాము, ఒక వారం ఎలా గడుస్తుందంటే తెలియదు. అప్పుడే ప్రార్థన అయిపోయి కూర్చొని భోజనం చేస్తుంటుంది, టక్కన మళ్ళీ అట్లే వస్తుంది. అరే మొన్ననే కదా చేసింది, మొన్ననే కదా ముగిసింది అన్నట్టుగానే జరుగుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంతకు మించిన ఈ ప్రవచనములు ఉన్న గొప్ప గుణలక్షణం అది. ఇంతకు మించిన ప్రవచనం మన సంగతిని ఆ రోజున ప్రజలు అప్పుడు గ్రహించలేకపోయినారు, ఈ రోజున ప్రజలు ఇప్పుడు గ్రహించలేకపోతున్నారు. కానీ గ్రోత్ అయితే జరుగుతుంది, ఎదుగుదల కలుగుతా ఉంది. దినములు ఏమి చిన్నగా చేయబడలే, దినములు సాగుతున్నాయి, సిద్ధపాటు జరుగుతుంది, వధువు ఏర్పాటు అవుతూనే ఉంది, కాలం సంపూర్తి దగ్గర కావస్తుంది. గొప్పదైన ప్రవచనముగా నిలబడబోయేటువంటి దినం రాబోతారు. ఓ రోజున దేవుడు చూపిస్తాడు ఏమని. ఏ మనుష్యులైతే దేవుడు అత్యంత ప్రేమగా చేసుకుని ఉన్నాడో, నాకంటే ఎక్కువగా అత్యధికమైనటువంటి స్థాయిలో మాకంటే ఉన్నతమైన స్థితిగతుల్లో పెడతారా వీరిని అని ఒక దుష్టుడు వచ్చి సర్పంలో దొరి పాడు చేశాడు. చూసారా? వాడికి చూపించాలా ఏమని? పక్కన పరుచుకొని నీకు పెళ్లి కదరా అంటే పెళ్ళైన కాడ ఏం చేస్తాడు? కాసేపు స్టేటస్ పెట్టుకుంటాడు. చూపించాలిగా. ఎస్ఆర్ భార్య అనేది ఖచ్చితంగా ప్రదర్శించబడాలి, మస్తిలా ఉండకూడదు. ఎస్ఆర్ భార్య అనేటువంటిది ప్రదర్శనకు గురి కావచ్చు. మనం కూడా ప్రదర్శించబడాలంటే నెరవేర్పు జరిగించిన వాక్యముగా అనువాదం చేయబడిన ప్రవచనముగా వధువు బయట నిలబడాల్సిందే. కానీ జరుగుతుందన్న సంగతి ఎలా గుర్తుపట్టాలా? జాగ్రత్త గురించి. ప్రవచనం ఉన్నతమైనది. ఈ ఉన్నతమైన ప్రవచనము ఉన్నతమైన రీతిలో అది అనువాదం చేయబడుతున్నప్పుడు జాగ్రత్త గమనించాలి. దేవుని యొక్క ప్రవచనం గురించి మాట్లాడుతూ ఆయన ప్రవచనముగా ఉండే నెరవేర్పుగా శరీరం దగ్గరికి దిగొచ్చినాడు. ఈ అనువాదాన్ని, ఈ ఇంటర్ప్రిటేషన్ని, ఈ వివరణను, ఈ నెరవేర్పును, ఈ విండికేషన్ని ఎంతమంది నమ్మారు, ఎంతమంది పట్టుకోగలిగారు? కొంతమంది. ఇసాను మిగతా వారి కనుల ఎదుట జరుగుతున్నా ఆయన సంఘంలోనే యూదా ఇస్కరియోతు లాంటి వాడు ఎదుట కనబరచబడినా అయ్యా ఆ అనువాదాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఆ విషయం ఏంటంటే నువ్వు దాన్ని పట్టుకోలేకపోతున్నావు, ఇంతకు మించిన ప్రవచనాన్ని పట్టుకుంటావు. ఎసాను అంతేనా కదా?
ఇందుకు మించిన ప్రవచనం అని మరొక ఉన్నత స్థాయి ప్రవచనం గురించి మాట్లాడుతూ వెలుగుని గురించి, వెలుగులో భాగమైనటువంటి వధువుని గురించి మాట్లాడుతుంటే దీనిని ఎలా పట్టుకోగలుగుతారు? ఆ రోజున తెలియకుండా అది ఎలాగో జరిగిందో ఈ రోజున అలాగే జరిగింది. శిష్యులు పట్టుకున్నట్టు మీకు అనిపించిందా? అనిపించదు. మంచిగా అనిపించింది. ఏదైనా పరిచయం కొత్తగా ప్రారంభించినప్పుడు మొదట్లో కొంత ఊపు ఉంటుంది సార్, మొదట్లో ఊపు ఉంటుంది, అస్సలు నిద్ర రాదు. ఏం చెప్తున్నాడా, ఎలా చెప్తున్నాడా, ఎలా వాడబడుతున్నారా అని చెప్పేసి పరిశీలన కోరం ఎక్కువ నడుస్తూ ఉంటుంది. తర్వాత ఒకసారి సరే ఇది అర్థమైపోయింది, ఈ నడిపింపు, ఈ ఆత్మాభిషేకం తెలిసిపోయిన తర్వాత అప్పుడు మెడకాయలు వాంగి ఊగుతా ఉంటాయి. నువ్వు ఎంత కొత్త సంగతులు చెప్పినా ఊగుతా ఉంటాయి. ఎందుకు? తర్వాత యూట్యూబ్ తల్లింది కాబట్టి. సార్ ఇది సాధ్యం. నిన్న కూడా అట్టగే జరిగింది అనుకుంటా. సార్ నిన్న కూడా ఉదయం పరిశుద్ధ ఆత్మను పొందిన వ్యక్తిని గురించి మాట్లాడుతుంటే, అయ్యా మీ మెడ పక్కన పిల్లలు పెట్టాలి, ఇకమైనా పిల్లలు సప్లై చేద్దాం. మధ్యాహ్నం కాలం ఏం చెప్పాను? గాఢ పొద్దున నిద్రపోయారని చెప్పి గాఢ నిద్ర చెప్తే మధ్యాహ్నం నిద్రపోయారు. మీకు తెలుసా? నా బాధ ఏంటంటే పొద్దున్నే నిద్రపోయారయ్యా అని చెప్పి నిద్రపోకుండా ఉంటారని మళ్ళీ గాఢ నిద్రలో సిద్ధపాటు చెప్తే నిజంగానే వర్తమానం తగ్గట్టే నిద్రపోయారు. నిద్రలో సిద్ధపాటు అర్థం కావచ్చా? సీరియస్గా తీసుకున్నారు, అక్షరార్థంగా మీరు తీసుకుని ఆచరణలోకి వెళ్ళిపోయినారు. అయ్యా ఎప్పుడైనా సిద్ధపాటు నిద్రలోనే జరగాలి. ఎస్ఆర్లో ఇంతకుముందు పాట పాడారు, ఆదాము గాఢ నిద్ర, తర్వాత ఆ పాట కొంతసార్లు పాడారు కానీ నిద్ర గురించి ఎప్పుడు చూడలేదు కదా కదా ఆలోచన చేయండి. ఇప్పుడు పట్టుకోలేకపోయిండొచ్చు. నిద్రలోనే సమస్తాలు జరుగుతాయి. నేను చెప్పిన భౌతికమైన నిద్ర కాదు, మళ్ళీ భౌతికంగా వండుకుని అది కాదు. అయ్యా బోయస్ దగ్గర కూడా ఒక ఆమె వెళ్ళింది. ఇట్లాగే ఎక్కడ వెళ్ళింది? దేనికోసం వెళ్ళింది? ఎక్కడ దుప్పటి కప్పన్నది? నిద్రలోనే. అయ్యో సరే, గెలిచిన సంగతుల గురించి పక్కన మన తర్వాత రెండో భాగం చెప్తుంది అయిపోయాను. అట్లాగే రాత్రికాల సమయంలో మరికొన్ని మాట్లాడు. అయితే ఏం జరుగుతుందంటే వింటున్నటువంటి సంగతులు అధికమవుతున్న కొలది, ప్రయాణం దీర్ఘకాలికంగా సాగుతున్న కొలది ప్రస్తుత ఉనికి పైన, స్థానం పైన స్పష్టతను కోల్పోతారు. దాని యొక్క చిరునామాను మర్చిపోతారు. ఎక్కడి వరకు ఎదిగాం మనము? పరిపూర్ణతకు చేరితివా? పౌలు గారు అంటాడు, నేను పరిపూర్ణ అయితే నేను చెప్పుకోవడం అంటాడు. విన్నారా? వాక్యం జ్ఞాపకం ఉందా? బైబిల్ చదివేవారు. నేను పరిపూర్ణ నైతినని నేను చెప్పుకోవడం లేదు. ఎస్ఐ పనికి నేను మార్చాను, కానీ అవుతున్నా. నేను మాత్రం కడముట్టించున్న ప్రయాణము దగ్గరకు వచ్చేసేసింది అని మాట్లాడుతుండే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే ఉన్నత ప్రవచనాలు ఉంటాయో దానికంటే తక్కువ స్థాయి ప్రవచనాల యొక్క అనువాదమే మనుషులకు అర్థం కాలేదు. ఉన్నత మీద అసలు అర్థం కాదు. బాధ ఏంటంటే ఆ ప్రవచనం ఉన్నవారు కూడా అర్థం కావట్లేదు. మాట వింటున్నారా? ఆ ప్రవచనం ఉన్నవారు కూడా అర్థం కావట్లేదు. యోహాను సువార్త మీకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ చూపిస్తా, మీరు గ్రహించినట్లుగా. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి గమనిస్తే, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఇప్పుడు యేసు ప్రవచనం యొక్క నెరవేర్పుగా సంపూర్ణం చేయబడబోతున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు కానీ తన చుట్టూ వారు గ్రహించలేకపోతున్నారు. ప్రభు మాట్లాడితే వెళ్ళిపోతాను, మాట్లాడితే వెళ్ళవలసిన గడి వచ్చినట్టున్నావు, ఎక్కడికి అంటూ ఆ ప్రవచన నెరవేర్పు సంగతులను, అనువాద విషయంలో స్థితిగతులను శిష్యులు ఎప్పుడు పట్టుకోలేకపోయినారు. ఇది క్రీస్తులో జరిగిన కార్యం. కానీ క్రీస్తు తాను అనువాదము చేయబడిన వాక్యముగా నిలబడుతూ మరి తన భార్యను తయారు చేస్తా ఉన్నాడు. అక్కడ తన భార్యను తయారు చేసే విధానంలో కూడా చోటు చేసుకున్న సంగతులు గమనిస్తే ఇంకొంచెం ముందుకు రండి.
వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేది కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగన ఎడలా నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు. చాలు. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు వారు తాను అనువాదం చేయబడుతున్న వాక్యముగా కొనసాగించబడుతూ తను తన యొక్క భార్యను సిద్ధపరచుటమైనటువంటి మరి యొక్క అనువాదాన్ని స్టార్ట్ చేశాడు. అక్కడ ఈ అనువాదము నిజంగానే శిష్యులు గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి అర్థం కాక యేసు ప్రభు చేసే ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎందుకు పాదాలు గడుగుతున్నావు, ఎందుకు వెళ్తానంటున్నావు, ఎందుకు ఈ యొక్క సంగతుల వెనకాల ఉద్దేశ్యమేమి, ఎల్లవేళ ప్రశ్నలతో ముందుకు సాగుతూ ఉన్నారు. సాగుతున్నప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాట ఇచ్చారు, ఎదురు ఇప్పుడు నేను చేయించున్నది నీకు తెలియదు, ఇక మీద తెలుస్తుంది. ఇక మీద తెలియమైంది. ఒకవేళ నిజముగా యేసు ప్రభు వారు దీనత్వమును ఒకదాన్ని మాత్రమే చూపించాలనుకుంటే దానిలో తెలుసుకోకపోవడానికి ఏముంది? నేను వచ్చి మీ పాదాలు కడుగుతూ, మన ప్రాంతీయ భాషలో కాలు పట్టుకుంటూ చూసారా, ఉల్లొంగిపోయినట్టు, తగ్గించుకున్నట్టు పట్టేసుకొని నేను ఓడిపోయాను, నేను తగ్గిపోయాను, నేను నన్ను తగ్గించుకుంటున్నాను, దీన వస్త్రాలు ధరించుకుంటున్నాను అనే సంగతి మీకు చెప్పాను. అది అర్థం కావడానికి మీకు మర్మవుతుందా ఉందా? ఇది చాలా సామాన్యమైన విషయమే. అయినా సరే అక్కడ దానికి గుండా దేవుడు జరిగించున్న మరో అద్భుతమైన కార్యం దాచిపెట్టబడింది. చూస్తుంటే సాధారణమైన పాద శుద్ధీకరణలానే కనబడుతుంది, కానీ దేవుడు అంటాడు, పేతురు, నేను చేస్తున్నా నీకు ఇప్పుడు అర్థం కదా, కానీ ఒక దినం వస్తుంది, ఆ దినాలను ఖచ్చితంగా గ్రహిస్తాం. ఇప్పుడు గ్రహించే ప్రత్యక్షత మీరు లేకపోవచ్చు. ఏంటో ప్రత్యక్షత? పాద శుద్ధీకరణ చేయగల కారణం ఏంటి? నేను బోధకుడనని, నేను క్రీస్తునని, ప్రభువునని నన్ను పిలుచుతున్నారు కదా, నేనే నడుములకు వాళ్ళు కట్టుకుని మీ పాదాలు కడుగుతున్నాను. ఇది తగ్గించుకోవడానికి చూపిస్తున్నది కదా. నిజంగా ఈ తగ్గింపును మాత్రమే చూపేదా, లేదా భౌతికంగా కాళ్ళు కడిగించేదని చూపించేదా? భౌతికంగా కాళ్ళు కడిగించేదని చూపించదంటే కనుక యూదులందరూ ఏం చేసేవారంటే భోజనానికి వెళ్ళడానికి మునిపే కాళ్ళు చేతులు రెండు కడుక్కొని వెళ్తారు. నమ్మంటున్నారా? ఆ పరిశుడైన సీమోను కూడా వేసుకోమంటారు, నువ్వు నాకు కడుక్కోవడానికి నా పాదాలకు నీళ్ళు ఇచ్చింది లేదు, నాకు తువాలు ఇచ్చింది లేదు, నాకు ముద్దు పెట్టుకుంది లేదు. ఒక భౌతికమైనటువంటి కాల శుభ్రత గురించి మాత్రం మాట్లాడి ఉంటే కనుక వారు భోజనానికంటే మునిపే వారు శుభ్రపరచుకొని ముందుకెళ్తారు. అక్కడ శుభ్రత అవసరం లేదు. అక్కడ అది భౌతికమైన శుభ్రత గురించి కాకుండా ఆత్మీయమైన కోణంలో మరొక సంగతిని చూపించే ప్రయత్నం చేస్తాం. చూపుతూ దీనత్వాన్ని గురించి, నేను బోధకుడని, ప్రభునని, ఉన్నతమైన వారిని మీరు గమనిస్తూ నన్ను నిజంగా భావిస్తున్నారు కదా, అట్లాంటి నేనే నన్ను తగ్గించుకున్నాను కాబట్టి మీరు ఒకరొకరు చేయండి అన్నాడు. చేయండి అన్నప్పుడు 100 ప్రశ్నలు అడుగుతాడు ఆయన. ఒకటి, ఏమని? నా పాదాలు ఎందుకు అడుగుతున్నావు? నీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. మరి కడి దగ్గర మొత్తం అడుగు. లేదు, నేను అడగా. యేసు ప్రభువు చేసింది ఆ రోజున పేతురికి అర్థమైందని కూడా ఆశ్చర్యమే. అసలు అర్థం కాదు. పేతురే కాదు, దేవుడు తాను అనువాదము సంపూర్తిగా చేయబడుతున్న సందర్భంలో వధువును సంపూర్తిగా ఉన్నతమైన ప్రవచన నెరవేర్ప జరిగించేప్పుడు కూడా అసలు శిష్యులు దాన్ని గ్రహించే స్థాయిలో ఎవరూ లేరు. అక్కడే యోహాను సువార్త 16 మాట్లాడు చూడండి, 16వ అధ్యాయము 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు, అసలు నేను మీతో చెప్పాలనుకున్నవి ఎన్నో సంగతులు, అనేకమైన సంగతులు. అవి ఒకటి కాదు, రెండు కాదు,
ఇప్పటికే నేను మీకు చాలా సమస్తాన్ని బోధించినట్టు మీకు అనిపిస్తున్నా కూడా మీకు నేను చెప్పాలనుకున్న సంగతులు చాలా ఎక్కువ ఉన్నాయి. సమస్యలు ఏంటో తెలుసా? కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అసలు వీటిని మీరు అస్సలు డైజెస్ట్ చేసుకోలేరు. అది విన్నా మీకు అర్థం కాదు, అది మీరు తట్టుకోలేరు. ఏం జరుగుతుంది? నేను ఇప్పుడు మిమ్మల్ని తయారు చేస్తున్నాను, మిమ్మల్ని అనువాదం చేస్తున్నాను. నేను ఏ ఉన్నత ప్రవచనమైతే నేను బయలుపరిచి ఉండినో దాని అనువాదముగా, ఇంటర్ప్రిటేషన్గా, నెరవేర్పుగా నా భార్య సిద్ధపాటులోనే నేను ఉన్నాను. కానీ నా సిద్ధపాటు మీకు అర్థం కావట్లేదు. కానీ సిద్ధపరచబడుతున్నారా? యాక్చువల్లీ తన సిద్ధపాటు జరుగుతుంది, కానీ అలా అర్థం కాలే. సాధారణంగా చూడండి, ఎవడన్నా పిల్లోడు స్కూల్కి వెళ్ళని చెప్పి ఊరికి బుధత్సవాలు మారం చేసి ఏం చేస్తారు? ఏం లేదు స్కూల్ ఏం లేదు, ఊరికి బ్రష్ టిఫిన్ చేయడానికి బయట అని మెల్లగా బ్రష్ చేయించాలి, మెల్లగా స్నానం చెప్పాను. ఊరికి దుమ్ము దులిపోతుంది కదా, అవునా? నువ్వు ఆడుకుంటూ అడ్డ బస్సు ఆడుకున్నా తప్పని వేసేసేయాలి. వాడు దాని కొరకే సిద్ధపరచబడ్డాను సరే వాడికి కూడా తెలియదు. వాడికి ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు నేను సిద్ధపరచు నీకు తెలియదు, ఆటో వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే యేసుప్రభు మాట చెప్తున్నాడు మీకు అర్థం కావడం కోసం. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు వేరే తలాల్లో ఉన్నాయి. అది మీకు అర్థం కావడం కోసం మరొక సామాన్యమైన ఉదాహరణ చెప్తున్నా. నేను బ్రష్ చేయించా, నీకు స్నానం చేయించా, ఎందుకు సిద్ధపరుస్తున్నావు? సాధారణంగా పళ్ళ మీద పాల్చుకోవడానికి, నీ ఆకలి తీరడానికి. ముందే చెప్తే నువ్వు సాధించలేవు, భరించలేవు, నీతో కాదు అది. సరైన అనుకూలమైన సమయం రాగానే అప్పుడు భరించక తప్పదు. ఎస్ఆర్లో ఈ అనువాదము ఒక సమయంలో తెలియకూడదు, ఈ అనువాదం ఒక చోట ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఈ ప్రవచన వాక్య అనువాదము, ట్రాన్స్లేషన్, నెరవేర్పు, వధువుగా భార్యగా మన నెరవేర్పు జరుగుతున్నప్పుడు ఒక దినం వస్తుంది. ఆ దినం ఖచ్చితంగా తెలియాల్సిందే. తెలియకపోతే సమస్య. తెలియని గడియలు ఉంటాయి, తెలియకుండా జరుగుద్ది, తెలియకుండా సిద్ధపడవుద్ది. ఇది ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వేరు వేరు స్థాయిలో ఉండొచ్చు. కానీ ఒక పరిపూర్ణమైన స్థాయి రాగానే, ఒక నిజంగానే ఒక మైల్ స్టోన్ రాగానే ఈ అనువాదం నీకు తెలియక తప్పదు, తెలిసి తీరాల్సిందే. ముందే తెలిసిందనుకో, యేసుప్రభు అంటారు చెప్పవలసిన సంగతులు అనేకములు అయినను కానీ మీరు వాటిని ఏం సహించలేరు. పరలోకం సంగతులు ఎంత సహించలేరా? మరణితర సంగతులు వివరించి సహించలేరా? దేవుని ప్రణాళికలు ఎంత సహించలేరా? ఎందుకు సహించలేరు? వారికి అర్థంగా, వారికి ఉన్నటువంటి ఆ పరిపక్వత అప్పుడు సరిపోలే. ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతారు? తర్వాత ఇంకొచ్చి ముందు అంటాడు చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, అయితే ఇప్పుడైనా సహించలేదు కానీ సత్యస్వరూపైన ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ వచ్చినప్పుడు మాత్రము మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. అప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఏది సత్యములకు సర్వసత్యానికి వ్యత్యాసం ఏది? సంఘశాఖ ఏంటే మెసేజ్ అని పూర్వం మొదలు వినులు వచ్చి కామ పెట్టుకొని ముందుకు సాగండి. అట్లా వచ్చాను డెఫినేషన్ రాసుకోవాలి ఇప్పుడు బ్రెయిన్లో. సత్యానికి సర్వసత్యానికి వ్యత్యాసం ఏంటంటే అనువాదము చేయబడుతున్నప్పుడు ఎరగకుండినటువంటి స్థితి సత్యమును ఎరుగుతూ సత్యమును సంపూర్ణంగా చూడగలిగే ప్రత్యక్షతలో నీ అనువాదాన్ని గ్రహించే స్థితిలో జరిగిన సర్వసత్యము. శిష్యులకు యేసుప్రభు వచ్చినప్పుడు సర్వసత్యాన్ని చెప్పలేదా? చెప్పే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తేనే ప్రభా ఏదో చెప్పు నాకు అర్థం కాలేదు. ఓ అల్ప విశ్వాసం, ఎంతకాలం మీతో ఉంటా, ఇంకెప్పుడు నమ్ముతారు మీరు, ఇంకెప్పుడు చేస్తారు మీరు అంటే దేవుడు వారిని త్వరగా ఎరగని స్థితిలో నుంచి ఎరిగిన స్థితిలోనికి, ఎరగని అనువాదంలో నుంచి ఎరిగిన సంపూర్ణ అనువాదంలోనికి పరిపూర్ణంగా తిప్పాలనుకుంటున్నాడు ఆయన అక్కడ. కానీ వారు సహించలేకపోయారు, వారి శక్తి చాలలేకపోయింది, వారి అనువాదం పరిపూర్ణం కాలేకపోయింది. ఆ అనువాదం పరిపూర్ణంగా అవడానికి చాలా సమయం పట్టింది. నమ్మంటున్నారా? ఈ అనువాదం సంపూర్తి చేయడానికి చాలా కాలం పట్టింది. దాన్ని బట్టి యేసుప్రభు అంటారు ఎన్నో సంగతులు చెప్పాలి మీకు, చెప్పడానికి అనేకమైన సంగతులు ఉన్నవి. అయినను ప్రవక్తగా నాకు ఇదే విధానాన్ని అవలంబించడం నేను చూస్తూ వచ్చాను. ఒక వ్యక్తి వచ్చి ఎప్పుడు అంటాడు, ఇప్పుడు చూసిన ఒక ఆడల మీద పడతావు ఏంటి ప్రవక్త, వేరే ముచ్చట్లు చెప్పొచ్చుగా,
అలా పరిశుద్ధాత్మ పొందుకుని కూర్చొని చెప్పొచ్చుగా. ఉదత్తమైన వారి వస్త్రాలు, వారి నగలు, వారి జీవితాల గురించి ఇదే మాట్లాడతామే కానీ నువ్వు వేరే విషయాలు చెప్పొచ్చు కంటే ముందు వాళ్ళని ఏబీసీ నేర్చుకోమని, తర్వాత ఆల్జీబ్రా చెప్తా. ఏమన్నా అంటే ఏంటది? ఇప్పుడు ఆల్జీబ్రా చెప్తే వాళ్ళు సహించే స్థితిలో లేరు, వాళ్ళకి అర్థం కాదు. వారు ఇంకా సత్యం అనే స్థాయిలో ఉన్నారు, వారి అనువాదములో మొదటి దశలో ఉన్నారు. కానీ పరిపూర్ణ దశకు ముందుగా పెట్టబడిన ఆ సర్వసత్యపు స్థితిని ఆ సంచకరుగా ఉండే ఆత్మస్థాయిని పొందుకోలేకపోయారు. అక్కడ నిలబడిన వారికి నేను వారి సహింపలేని సంగతులు ఎంత చెప్పినా అది నిజంగానే వేస్ట్. అది కేవలం ఏమైపోద్ది? 19 మంది ముత్యాలు పడ్డట్టుగా జారిపోతాయి తప్ప ఆ గొప్ప సంగతులు ఏమాత్రం ఉపయోగపడవు. అందుకే కాలాన్ని ఎదురు చూస్తూ పేతురుకి ఎంతకాలం చెప్పే ప్రయత్నం చేశాడు. పేతురు కూర్చో, పాదాలు కడుగుతా ఉంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుందో, తర్వాత తెలుస్తుంది. అప్పటికి ఇవ్వవలసిన వివరణ ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చిన వివరణ ఏ వివరణ తెలుసా? అయ్యా ఏ వివరణ? సత్యం అనే వివరణ, సర్వసత్యం అనే వివరణ చూడగలిగా. సర్వసత్యమైన వివరణ నీకు ఎట్లా దొరుకుతుంది? సర్వసత్యం వివరణ ఎవరిస్తారు? ఆయన చెప్పిన మాట చదువుబెట్ట మళ్ళీ. సత్యస్వరూపి అయిన ఆత్మ వస్తేనే సంపూర్ణమైన సర్వసత్యం గ్రహించగలుగుతుంది. అయితే ఆ ఆత్మ, ఆ సర్వసత్యము ఈ రెండు కూడా ఆ కాల గడియ వర్తమానాలకు అనుసంధానం చేయబడి, ఈ కాల గడియ వర్తమానమే పరిశుద్ధాత్మయు సర్వసత్యములై ఉన్నది. మనకంటే ముందున్న కాలంలో ఉన్న వారి వర్తమానము వారికి సర్వసత్యము, వారికి పరిపూర్ణతను చేర్చేదై ఉన్నది. కానీ సర్వసత్యం అయ్యా మంచిగా దయచేసి నా మాట మీరు అన్ని వర్తమానం వింటే నన్ను వింటే మీరు పట్టుకోలేదు. ఇది సచ్చున వర్తమానం కాదు, మంచిగా గట్టి పట్టుకో. ఇక్కడ ప్రవక్త దాన్ని చూపుతూ గ్రహింపడానికి ఎన్నో సంగతులు ఉన్నవి. సరే ఓకే, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ ప్రత్యక్షతను తీసుకురావడానికి సత్యస్వరూపైన ఆత్మ వచ్చాడు. వచ్చి ఆయన వివరించాడు. వివరించగానే ఎలాగైతే శిష్యులు ఆ రోజున యేసు చెప్పింది దీని గురించా అని ఎలాగ తెలిసిందో, ఈ రోజున సత్యస్వరూపైన ఆత్మ వచ్చి ఆ సర్వసత్యమును మనకు బయలుపరిచి ఈ కాలగడియ వర్తమానం తెలియగానే ఇది వరకు బైబిల్లో చూసిన సంగతులు దీని అర్థం ఇదా, ఇది కొత్త బైబిల్గా మార్చబడతారు. దీన్నే ప్రవక్త అన్నాడు, నీకు నిజంగా 7 గురువులు అర్థమైతే, నిజంగా 7 మొదలు తెలిస్తే కనుక యువర్ బైబిల్ బికమ్స్ ఎ న్యూ బైబిల్. ఈ మార్పు ఎక్కడ చూపుతున్నాయంటే ఈ అనువాద ప్రత్యక్షతలో. ఇది నువ్వు అనుకున్న సాధారణమైనది కాదు, ఇది సులభంగా దక్కేది కాదు. ఇది అయ్యా 10 వర్తమానాలు వింటే పొందుకునేది కాదు. నేను దీనికి ఇవ్వగలిగే క్రీడ ఒకటే, ఎన్నిక కృప. ఇంతకు మించి ఒకడు జ్ఞానాన్ని పెట్టినా రాదు, ప్రయాసపడినా రాదు, వాడు పండితుల దగ్గర కూర్చొని 10 ఏళ్ళు ఉన్నారు. కృపలో వస్తుంది, ఎన్నికలు వస్తుంది. కానీ అనువాదము చేయబడుటకు సర్వసత్యమును పొందుకునే వరకు మరియు ఆ సత్యస్వరూపి ఆత్మను మనం గ్రహించినట్లుగాను, అప్పుడు బోధించినప్పుడు గ్రహింపలేకపోతే మేము ఇప్పుడు మనం అన్ని బోధించినట్లుగా చేసి ఆత్మ వరకు అనువాద ప్రక్రియ పైన ప్రత్యక్షత పొందితే గనక ఖచ్చితంగా పొందుకుంటాం. నా మాట వింటున్నారా? అయ్యా ఇంతకీ నాకు బైబిల్ కొత్తదైందా కాలేదా? ఇంతకీ నాకు సర్వసత్యం వచ్చిందా లేదా? ఇంతకీ సత్యస్వరూపి ఆత్మ నాకు అనుగ్రహించబడిందా లేదా? ఒకప్పుడు శిష్యులకు బోధిస్తే అర్థం కాని స్థాయిలో నుంచి తర్వాత ఒక దినాల మీరు పొందుకుంటారని చెబుతున్నా ఆ స్థాయికి ఇప్పుడు నేను చేరుకున్నానా లేదా నాకు తెలియదు అంటున్నావా? ప్రవక్త దాన్ని వచ్చాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీ, గర్భాన్ని ధరించిన స్త్రీ తనకు తెలియకుండానే అరే రే 9 ఏళ్ళు అరే రే పిల్లడు వచ్చేసిన అన్నట్టుంటది కథ. తెలియకుండా ఎలాగూ జరగదో ఇది జరగవలసినది, ఎరగవలసిన స్థాయి. నువ్వు సత్యమునందున్నప్పుడు అప్పుడు ఎరగలేవు. సేమ్ అపోస్తులైనటువంటి శిష్యులకు ఎలాగ జరిగిందో అలాగే. కానీ సర్వసత్యం వచ్చి సంపూర్ణమును బయలుపరుస్తున్నప్పుడు నాకు తెలీదు అని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ నాకు తెలీదు అంటున్నాము అంటే చాలు, ఇంకా మన సత్యమునందే ఇంకా సమస్తమును సహించలేనటువంటి పిల్లల స్థాయిలో ఉండొచ్చు. నా మాట వింటున్నారా? దీన్ని చూస్తారంటాడు, యువర్ బైబిల్ షుడ్ బికమ్ న్యూ బైబిల్ టు యు. ఒకప్పుడు చదివింది, నేను గ్రహించింది, నాకు అర్థమైంది. ఈ రోజు నేను చూస్తున్న సర్వసత్యము గుండా, సత్యస్వరూపమైన ఆత్మ గుండా చూస్తుంటే ఆ రోజు సహించలేని సంగతులు ఈ రోజున సహించినట్లుగా కొత్తదిగా కనబడాలా?
పేతురు గారికి కూడా అట్లాగే దొరకబెట్టి కూర్చోబెట్టినాడు. ఆయన కూర్చోబెట్టి చెప్తాడు, పేతురు కూర్చో, నీ పాదాలు కడుగుతా. అయ్యో నా పాదాలు కడుగుతావయ్యా, నేను ప్రభువుని బోధకుడు కాబట్టి ఇది చేయాలి, ఇది జరగలేదనుకో నీకు నాకు పాలు లేదంటాడు. ఏం జరుగుతుంది అక్కడ? నీకు నాకు పాలు లేదు. ఒక చిన్న పాదాలు కడిగేటువంటి ఒక చిన్న కార్యక్రమం, భౌతికమైన ఆజ్ఞలో దేవుడు ఆయనతో మనకు ఉండేటువంటి బంధాన్ని, రక్షణను, సాల్వేషన్ని తెంచేస్తున్న మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. చిన్న విషయం అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కాల. కానీ ఇదే సంగతులు పౌలు గారికి అర్థమైనయా? అద్భుతంగా. అందుకే పౌలు గారు దాని గురించి పెద్దగా ప్రస్తావించేది మీకు కనబడదు, ఆయన అనుమాన స్థాయి కనబడదు. పేతురు గారి దగ్గర కనబడాలి. నా మాట వింటున్నారా? పౌలు గారి దగ్గర ఉండదు, పౌలు గారి కథ లేదు. సరే, పౌలు గారి తర్వాత దీన్ని ముందు పేతురు చుట్టూ తిరుగుదాం కాసేపు. ఎందుకంటే పేతురు దగ్గరనే ఈ రెండింటి యొక్క ముఖ్యమైన స్పష్టత బాగా. పౌలు కూడా అట్లాగే ఉంటుంది. పౌలు కూడా అద్భుతమైన సత్యాన్ని, అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. విపరీతమైనటువంటి ప్రావీణ్యం కలిగి ముందుకు సాగుతూ ఉన్నాడు. సడన్ గా వచ్చి సౌలా సౌలా అంటుంటే, ఎవరు ప్రభు నువ్వు గ్రహించలేకపోతున్నావా? నువ్వు పట్టలేకపోయావా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సరైన సమయంలో నేర్చుకునేది నిజం. నేరుగాను ఎవరిని గురించి అయితే ఆరాధించడానికి నువ్వు ఆశ కలిగి జీవితాన్ని వెచ్చించావో ఆయన స్వరవస్తుడు ఎవరిని అడుగుతున్నావా? నువ్వు సహింపలేకపోతున్నావు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆయన కావాల్సినవి సత్యస్వరూపైన ఆత్మ కావాలి, ఆ కాల గడియ వర్తమానం కావాలి, నూతన పరచబడినటువంటి పరిపూర్ణంగా గ్రహించగలిగే అన్వయము, అనువాదము చేయబడిన ప్రత్యక్షత దొరకాలి. ఇది దొరకాలి. వర్తమానం రాగానే అందరూ కూడా రెండో స్థాయిలో ఉన్నవారు భ్రమపరచబడుతున్నారు. అయ్యో నేను వారికి ఎలాగ చెప్పుదును? అలా లేదు, అలా కాదు. ఇది నా మాట జాగ్రత్త. అన్వయించబడుతున్న వధువులో కలిగే ప్రత్యక్షతకి, సత్యం అనే స్థాయిలో ఉన్నప్పుడు పొందుకునే జ్ఞాన ప్రత్యక్షతలకి అపారమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి ఈ రెంటికి కూడా. దీనిలో మీరు గమనించారు. ఇప్పుడు పేతురు వచ్చాడు, అయ్యా కడిగితే కడిగా ఉందని నా తల కడుగు. ఏమే కడుగు చూడండి, చదవండి మేడం, చదువు 13వ అధ్యాయం. సీమోను పేతురు, సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. రెండు చెప్తున్నాడు ఆయన కడగమని. అయ్యా ఈ తలకు, పాదాలకు, చేతులకు సత్యం అనే స్థాయిలో ఒక అర్థాన్ని చూడాలి. సత్యస్వరూపైన ఆత్మోత్సవం మరో అర్థాన్ని చూడగలగాలి. సత్యం అనే స్థాయిలో మనం పొందుకున్నటువంటి ప్రత్యక్షతలు వేరు, దాని యొక్క సంగతులు వేరు. కానీ సత్యస్వరూపైన ఆత్మ ఈ కాల గడియ వర్తమానము అన్వయించబడుతున్న వధువులో ఆ అన్వయమును, అనువాదము ఎరిగిన స్థితిలో ఉన్నప్పుడు నౌ దిస్ స్టోరీ బికమ్స్ ఎ న్యూ స్టోరీ. ఇప్పుడు కొత్త స్టోరీ బయటకు తీసుకురావాలా, కొత్తగా కనబడాలా. కొత్తగా లేదండి, తగ్గించుకోవడానికే. అఫ్కోర్స్ సత్యమే, అది తప్పని చెప్పాను, సత్యమే. బట్ వేర్ ఇస్ దట్ న్యూ బైబిల్? వేర్ ఇస్ దట్ న్యూ రెవల్యూషన్? వేర్ ఇస్ దట్ ఆ యొక్క సత్యస్వరూపమైన ఆత్మ వల్ల వచ్చినటువంటి ఆ ఆత్మ వల్ల కలిగే కొత్తదైన ఫలమేది? ఇక్కడ అంటాడు, ప్రభా గడిగితే గడిగావు కానీ నా తల కూడా గడుగు, నా చేతులు గడుగు. తల, చేతులు. అరే తల దేనికి సాదృశ్యము? క్రీస్తుకు సాదృశ్యం. వ్యక్తులు, మనుష్యులు, విత్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ లో చూస్తే కనుక సోర్స్ ఆఫ్ థింకింగ్, సోర్స్ ఆఫ్ రెవల్యూషన్. మనుష్యుని యొక్క ప్రత్యక్షతకు, మనుష్యుని యొక్క ఆలోచనలకు సాదృశ్యం. చేతులు దేనికి సాదృశ్యము? అయ్యా క్రియలకు సాదృశ్యం. సోర్స్ ఆఫ్ యాక్షన్, వారి యొక్క క్రియలకు సాదృశ్యం. ఈ రెండింటిని కూడా కలిగే ప్రభా నేను అడుగా. అదేంటి కడగొచ్చుగా, చేతులు కడగొచ్చుగా. నేను పాదాలు కడుతూ ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ పాదాలు తప్ప మరేం కడుక్కోవాల్సిన అవసరం లే. ఆయన ఫోకస్ పాదాల మీద ఉన్నాడు ఆయన. మనం ఈరోజు మనం చూస్తున్నది ఎక్కడ? సత్యమైన స్థాయిలో చూస్తలేదు, సర్వసత్యమైన ప్రత్యక్షతలో చూస్తున్నాము. వీఆర్ డిఫరెంట్ లీగ్ టుడే. ఒక డిఫరెంట్ క్లాస్ లో మాట్లాడుతున్నాం మనం. పాదశుద్ధీకరణ అటుపక్క క్లాస్ లో మాట్లాడుతున్నాం, ఇప్పుడు వేరే క్లాస్ ఇది. ఈ క్లాస్ లో మాట్లాడుతున్నాం, ఆ క్లాస్ ని పట్టుకోవట్లే కాసేపు. ఆ క్లాస్ అప్పుడప్పుడు సారూప్యతలే కానీ అసలు క్లాస్ ఇదే. అప్పుడు ఆయన అంటాడు, పాదాలు కడుక్కుంటే చాలు ఆయన, ఇంకేం అడగొద్దు. ఆయన మెయిన్ ఫోకస్ అంతా పాదాల మీదే ఉంది.
ఎన్నిసార్లు? నేను వచ్చే వరకు చేయాలా? ఎప్పటి వరకు? నేను వచ్చే వరకు మీరు కొనసాగిస్తూ ఉండాలా? ఎందుకు? కడగడము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. మంచిగా గమనించండి. ఇప్పుడు క్రీస్తు కూడా తన భార్యను సిద్ధపరిచినాడు. ఎస్ఆర్లో క్రీస్తు తన భార్యను సిద్ధపరుస్తూ భార్య యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ప్రవచన అనువాదములో భార్యను తయారు చేయడానికి ఇప్పుడే సిద్ధపరచడం మొదలుపెట్టాడు. అక్కడ మొదలు పెడుతూ ఆ భార్య భర్తల బంధానికి సంబంధించిన మరొక చోట ప్రయత్నించి చూస్తే అంటాడు, పురుషులారా మీరును మీ భార్యలను మీరు ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. ఇంగ్లీష్ లో చూద్దాం. హస్బెండ్స్, love your wives, even as Christ also loved the church and gave himself for it, that he might sanctify and cleanse it with the washing of water by the word. ఏంటది? మీకు తెలుగులో లేని పదాలు జోడించినారు. ఉదక స్నానం అని ఎస్ఆర్లో రకరకాల జోడించినారు. మంచిదే. కానీ అక్కడ ఆయన అంటాడు, ఇక్కడ క్రీస్తు చేసిన విధానాన్ని చూడండి. క్రీస్తు ఏం చేశాడు? వాషింగ్ ఆఫ్ ది వాటర్ బై ద వర్డ్. నీటి చేత కడుగుట వాక్యం వలన. వింటున్నారా? అంటే వాక్యం అనే నీటి వలన కడుగుట జరగాల. ఎసార్లో ఈ కడుగుట ప్రాసెస్ ఎప్పుడు జరగాల? జరుగుతూనే ఉండాల. ఇక్కడ పాదాల గడుగుడు ఉండదు, మన తల గడుగుడు ఉండదు, చేతుల గడుగుడు ఉండదు, ఓన్లీ పాదాలే గడగాల. ఈ కడుగుట ప్రారంభించాల్సిన ఎక్కడి నుంచి? కాళ్ళ దగ్గర నుంచే. కాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఈ శుద్ధి, ఈ కడుగుట ప్రారంభమై ఆయన వచ్చే వరకు కూడా నువ్వు కొనసాగుతూ జరగాలి. ఎసార్లో అందుకే దాన్ని అక్కడ చూడండి, that he might sanctify and cleanse it with the washing of the water by the word. మొదట్లో గ్రహించలేకపోయినాడు. కానీ పెంతెకోస్తు అనుభవం రాగానే పేతురు గారికి ఆ కాలపు ఆ గడియకు సంబంధించిన సత్యస్వరూపమైన ఆత్మ దిగి వచ్చింది. ఈసారిలో అంతకుముందు గ్రహించలేకపోయినాడు. అని వచ్చాడు, మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు అక్కడ మీరు ఉండండి. ఏం జరిగింది? ఆ మేడగది అనుభవంలోనే సహించలేని సముద్ర ప్రత్యక్షతలో నుంచి సమస్తమును సహించగలిగే ప్రత్యక్షతలోనికి శిష్యులు మలచబడ్డారు. ఆ రోజున చెప్పిన సంగతి అర్థం కాలేదు, అది వెంటనే మలచబడింది. దేనినైతే కడగమని చెప్తున్నాడో ఆ కడుగుటను గురించి ప్రత్యక్షత అప్పుడు గ్రహించలేదు. పేతురు ఒక దినాన్ని పొందుకుంటూ అనగానే అప్పుడు నిలబడి, సహోదరులారా మేమే చేద్దాము, చేసేది కడుక్కోవాలా. ఎట్లా కడుక్కోవాలి? ప్రతి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తన పాపములని కడిగేసుకోవాలి. ఫర్ ది రెమిషన్స్ ఆఫ్ సిన్స్. పాపములు కడిగి వేయబడు నిమిత్తము ఇది జరగాల. పేతురుకు అర్థమైంది. ఈ ప్రత్యక్షత పేతురు మాత్రం మొదట పొందుకోరు కాబట్టి పాద శుద్ధీకరణ కూడా పేతురునే పట్టుకున్నాడు. తాళపు చెవులు పేతురుగా ఇచ్చాడు. పెద్దకొస్తున్నాడు మాట్లాడేటువంటి లీడర్ అధికారం కూడా పేతురుదే. వేరే ఏ ముక్కరు మాట్లాడారా? అందరూ మీకు శక్తి దిగింది. కానీ ఆ ప్రత్యక్షత ఎక్స్క్లూజివ్ తాళపు చెవులు ఆయన ఒక్కొక్కరికే. అందుకే మొదటి నుంచి పేతురు నువ్వు సిద్ధపడు, ఆ తర్వాత సిద్ధపరచబడతారా. అందుకే పాద శుద్ధీకరణ దగ్గర ఆ ముక్కని పట్టుకొని అందరి పాదాలు అడిగాడుగా. ఎవడు అడగడే, ఏ ఒక్కరు ప్రశ్న అడగడే. పేతురు ఒక్కడే మాట్లాడతాడేంటి? పేతుని స్థిరపరచాల, పేతుని బలపరచాల, పేతునికి ప్రత్యక్షతని ఇవ్వాలి. పేతుని సత్యమైన స్థాయిలో ప్రత్యక్షతను అనువాదము పరిపూర్ణ చేయబడుతున్నటువంటి సహింపగలిగిన సత్యస్వరూపి గల స్థితిలో అప్పుడు ప్రత్యక్షతను ప్రత్యేకగలిగి ఆయనకు అప్పచెప్పాలా, ఆయనకి ఆ తలపు చెవులు ఇవ్వాలి. అప్పుడు అంటాడు, కడగాల్సిందేదో తెలుసా? ఎస్, ఫర్ ది రెమిషన్స్ ఆఫ్ సిన్స్. పాపములు కడిగివేయబడి నిమిత్తం. ఈ సంగతి ఆ రోజు అర్థం కాలేదు, తర్వాత గ్రహించగలుగుతున్నాడు. మీరు చేయాల్సింది నా సోదరులారా, పాపాలు కడిగివేయబడి నిమిత్తం
మీరు ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అంటే తెలుసా, ఒక భార్య గనుక పెళ్ళైన వెంటనే తన భర్త పేరు వచ్చినట్టుగానే ఎవరైతే దీంట్లోనికి కడుక్కోవడం జరుగుతుందో వారికి భర్త పేరులో తీసుకోండి, ఈ భర్త పేరును పొందుకోండి. ఇంకా అమ్మగారి పేరు అది పెట్టుకోవడం కాదు, భర్త పేరు పెట్టుకోవచ్చు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ పేరు పెట్టుకోవాలి. అర్థం కావట్లేదు పేతురుకి. పేతురులోనే వధువు యొక్క అన్వయాన్ని అద్భుతమైన ఎగ్జాంపుల్గా చూపిస్తాను. చూపించే విధానము అత్యద్భుతంగా కనబడుతూ ఉంటుంది. ఆ రోజు అర్థం కాకపోవచ్చు, అర్థం కాలేదా? అర్థమైంది, సత్యమైన స్థాయిలో అర్థమైంది. సర్వసత్యమైన స్థాయికి తీసుకొచ్చేసరికి మాత్రము ఆగని వర్తమానము ఆ కాలం సత్య స్వరూపమైన ఆత్మ అప్పటి అభిషేకం రాగానే మోదే మారిపోయింది. ప్రత్యక్షత పరిపూర్ణం చేయబడి పునాదులు నిలపడం మొదలు పెట్టారు. తాళపుజలను సరిగ్గా వాడడం మొదలు పెట్టారు. ఆయన ఈసారిలో పేతురుని సంధించిన మరొక సంగతి కూడా చూడండి, అక్కడే జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 20:15 వారు భోజనం చేసిన తర్వాత మొత్తం చదివారు కానీ 15 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎప్పుడు చూడు పేతురునే పట్టుకుంటాడు. క్లాస్ లో సార్ ఎప్పుడు మీరు నన్నే లేపుతారు సార్ అన్నట్టు ఉంది పేతురు కదా. పాదశుద్ధీకరణ దగ్గర నన్నే పట్టుకుంటాం, అన్ని చోట్ల నన్నే పడతాం. సార్ ఇక్కడ కూడా 12 మంది ఉంటే ఎదురు ప్రేమిస్తున్నాను నేను ఇంత అన్నీ పడతలేదే, నువ్వు సిద్ధపరచబడాలి కాబట్టి. ఇస్తాను తర్వాత చూడండి, నచ్చడు నీవు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు, ఒకసారి అడిగిన తర్వాత అవునా అయితే నా గొర్రె పిల్లలు మేపు. ఓకే ప్రభు, సరే ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ మరలా పేతురుని అనువాదం చేస్తున్నాడు, పేతురుని సిద్ధపరుస్తున్నాడు, పేతురుని తయారు చేస్తున్నాడు. పేతురు తెలియట్లేదు, అది అర్థం కావట్లేదు. ఒకసారి అడిగాడు, నీకు తెలుసు కదా ప్రభు అన్ని ఎరిగినాడు, నీకు ఏం చెప్తా అయితే నా గొర్రెలు మేపు. మళ్ళీ వెంటనే గ్యాప్ లేదు, వెంటనే మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతని అడగగా అదేంటి అరే జోయల్ మధ్యాహ్నం తిన్నావా? జోయల్ మధ్యాహ్నం తిన్నావా? రెండోసారికి నా లేదు మీరు మరి పేతురికి ఎట్లా అనిపించాలా? ఇదేంటిది రెండోసారి పిలిచి మళ్ళీ అడుగుతాడేంటినా? పేతురికి అర్థం కావట్లేదు అక్కడ. కానీ మళ్ళీ అక్కడ ఈ పాదశుద్ధీకరణ దగ్గర ఎలాగునా సత్యమనే ప్రత్యక్షతకి సర్వసత్యమైన ప్రత్యక్షతకి సత్య స్వరూపమైన ఆత్మ వల్ల కలుగుతున్న ఎరిగి సహింపగలే ప్రత్యక్షత ఉన్న తేడా రెండు చోట్ల కనబడాలి. అర్థమైతే అక్కడ ఎదురుతుంది ఆయనకి. తర్వాత అంటాడు చూడండి, అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. ఫస్ట్ ఏమో గొర్రె పిల్లలు అంతేనా? మంచిగా మంచి పదాలు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పేతురు ఇంత పట్టించుకోకపోవచ్చు. గొర్రె పిల్లలు గాయ మళ్ళీ ప్రేమిస్తున్నావా? అవును ప్రభు నీకు తెలుసు కదా, అయితే గొర్రెలు గాయ. ఓకే తర్వాత మూడవసారి కూడా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావని అతని అడిగినందుకు అప్పుడు పేతురు మళ్ళీ మూడోసారి అడుగుతాడు, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు, నీకు అన్నీ తెలుసు కదయ్యా, నిన్ను ప్రేమించుచున్నానని. సమస్య ఏంటంటే పేతురు ఆయనకేం తెలియక కదా అడిగేది, నీలో ఏదో చేస్తున్నాడు ఆయన, అది నీకు అర్థం కాలే, అది నీకు తెలియలే. నువ్వేమో ఆయనకు తెలీదా అని ఆయన అడుగుతున్నావు. సమస్య నీకు తెలియదు ఏం జరుగుతుంది అక్కడ, తర్వాత తెలుస్తుంది నీకు. ఇప్పుడు నీకు తెలీదు, తర్వాత తెలుసు. తర్వాత చూడాలి అంటాడు, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు,
నిన్ను ప్రేమించుచున్నాడని నీవే ఎరుగుదువని ఆయన చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చెడుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చెడుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాటలు చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనను. ఇక్కడ పేతురు యొక్క పరిచర్య పూర్తి స్థాయిలో వేగంగా ముందుకు సాగడానికి మొదటి పెట్టింది. ముమ్మారు అడిగాడు, ఏమని? పేతురు ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. ఇది గొర్రె పిల్లలు మేము. పేతురు ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా తండ్రి, అయితే గొర్రెలు మేము. మూడోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? వ్యసనపడి ఎన్నిసార్లు చెప్తావు పాస్టర్, నీకెట్లా అనిపించిందో ఆయన కూడా అట్టాగే అనిపించింది. ఎన్నిసార్లు అడుగుతావు, ఎన్నిసార్లు చెప్తావు అన్నట్టుగా నేను కథపడి మీకెట్లా వ్యసనం వచ్చింది 3 సార్లు చెప్తే ఆయన 3 సార్లు లేదు. మరి ఆయన నీకు అన్ని తెలుసు కదా తండ్రి అంటుంటే, అయితే నా గొర్రెలు కాయ ఇసామా మేము, అంతేనా? మేము నా గొర్రెలు మేము తర్వాత. ఇప్పుడు ఇక్కడ నుంచి మన చోటు తీసుకెళ్తా. అపోస్తుల కార్యం జాగ్రత్తగా గమనించు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ద మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారి సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడయు. గమనించారా? అన్ని సందర్భాలు భోజనం చేసేటప్పుడే ఉన్నాయి. అది భోజనమైన పిమ్మట పాద శుద్ధీకరణ. భోజనం చేసిన తర్వాత పేతురు మనం ప్రేమిస్తున్నావా? మళ్ళీ భోజనం దగ్గరే ఏదో ఉందయ్యో, అది పప్పుకూర క్యాన్సిల్ చేద్దామా? కొద్దిగా నిద్రపోతున్నారు, అందుకోసం మాట్లాడారు. చూడండి, ఆకాశము తెరవబడయు. అయితే పేతుడు ఆత్మ పరవశుడైపోయి ఆయన చూస్తుంటే ఆకాశం తెరవబడతా ఉంది. 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి బట్టి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఒక శబ్దం వచ్చి, లే చంపుకో తిను. యూదులైన అపవిత్రమైన పవిత్రమైన జంతువుల యొక్క స్పష్టమైన తేడాను తెలిసిన వాడు లే చంపుకొని తినట్టుంటే అమ్మని భయం వేసింది. ఆత్మవశుడై ఉండగా అంటాడు. అయితే అప్పుడు పేతురు వద్దు ప్రభువా స్వరం ప్రభువుని గుర్తుపెట్టి అంటాడు, ప్రభువా వద్దు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనడను తినలేదని చెప్పగా, నిషిద్ధము అపవిత్రము అంటావా? ఇప్పుడు దాని వెనకాల సంగతి చూపుతాడు యేసు ప్రభు అంటాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. తర్వాత ఇలాగ ముమ్మారు జరిగాను. మళ్ళీ ముమ్మారు ఏమిటి? 3 సార్లు ప్రేమించుచున్నావా? నా గొర్రె పిల్లలు మేము, నా గొర్రెలు కాయ్, మళ్ళీ గొర్రెలు ముమ్మారు చతుష్పాద జంతువులు దిగొచ్చి అది నిషిద్ధము అపవిత్రమని చూపుతూ చేస్తున్న సందర్భాలు చూపుతుంటే అక్కడ నాకు అర్థం కాలే. ఈ ముమ్మారు కూడా ఏంది? ఈ ముమ్మారు దర్శనాల స్వరాలు ఏంది? మా బ్రతక తెలియదు, నాకు అర్థమైతే లేదు. తెలియదు నాకు ఏం జరుగుతుందో చుట్టూ. కానీ అనువాదం అయితే చేయబడుతున్నాడు. ఆయన అనువదించబడిన ప్రవచనంగా నిలబడుతున్నాడు. తన జీవితంలో ప్రణాళిక నెరవేర్పు జరుగుతున్నది, దాన్ని ఎవడు ఆపలేడు. అయితే దీన్ని గురించి యేసు ప్రభు వారు మరొకటి అద్భుతంగా చెప్తాడు. ఈయన ముమ్మారు కనబడే గల కారణం తెలుసా? పేతురు మొదటిసారి కనబడినప్పుడు నువ్వు నా యూదులకు ఇశ్రాయేలులకు నువ్వు సువార్త చేయి, 2 సమరయులకు చేయి, 3 అన్యజనులకు చేయి. ఈ అన్యజనులు నేను అంటాడు నిషిద్ధమైనది అపవిత్రమైంది అని అంటాడు. కానీ
యేసు ప్రభు వారు పరిచయం గమనించండి, ఆయన పరిచర్య అంతట్లో యూదుల్ని సంధించాడు, సమరల్ని సంధించాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా అన్నింటికి సంధించాడు. అన్నించడం వాళ్ళ కామొస్తే అమ్మ నీకేస్తారా రొట్టె ముక్కలు నీకేస్తారా? కుక్క పిల్లలు మీరు మీకు ఎందుకు తల్లి? అసలైన పిల్లలు కుక్క పిల్లలకి ఎందుకు వేస్తా అని పెట్టారు. కానీ ఇవి కుక్క పిల్లలు, గొర్రె పిల్లలు. అయ్యా చూడారా, గొర్రెలు గొర్రెలు, కానీ గొర్రె పిల్లలు కొన్ని ఉన్నాయి. మీకు అర్థమైందా? యూదులు గొర్రెలు, సమరయులు గొర్రెలు, కానీ వధువు ఒకటి ఉంది, ఇది గొర్రె పిల్ల. ఎసారో ఆ గొర్రె పిల్లల గురించి మాట్లాడుతూ అద్భుతమైన మాట్లాడుతున్నాడు యోహాను సువార్తలో. చూడండి, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ మాట చదువుతుంటే నేను ఎంతగానో సిద్ధపడినప్పుడు ఆనందపడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ. యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నేను నా గొర్రెలని ఎరుగుదును. నాకు తెలుసు నాకు దగ్గర గొర్రెలు, కానీ సమస్య ఏంటో తెలుసా? అసలు విషయం ఏంటో తెలుసా? రహస్యం ఏంటో తెలుసా? రెక్కలైన దాచబడే సమూహం తెలుసా అన్నట్టు 16వ వచనం అంటాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు. ఈ గొర్రెల్ని పేతురు మాట్లాడుతూ నిషిద్ధమైన అపవిత్రమైన దేవుడు అంటాడు, నేను పవిత్రమన్నాను, పవిత్రమని వినవాల్సిందే. అసలు నువ్వు కాయాల్సిన ఆశ చేసిన గొర్రె పిల్ల ఇవే, ఇవి నా తొట్టివే, వేరే తొట్టివి, ఇవి వేరే చోటివి, ఇవి అన్య ప్రాంతవి, అవి కూడా నావే, వాటిని కూడా దీన్ని కలుపుతా. ఎదురు చూడు నువ్వు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెల కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆ కలువరిలో జరగాలి. ఒక్కసారి కలువరి రాగానే, కలువరికి ముందే 2 గొర్రెల గుంపులు కనబడుతున్నాయి. ఒక గుంపును దగ్గర తెచ్చుకున్నాడు, ఒక గుంపును దూరం ఉంచాడు, ఇంకో గుంపు వేరే తొట్టిగా ఉంది. సిలువతో అన్నింటినీ ఏకం చేసేసాడు ఆయన. ఈ అనువాదము పేతురుకు ప్రార్థన అడుగుతున్నట్టు ప్రభా, యూదుల గురించి అడిగా, సమరయుల గురించి అడిగా, కానీ దొడ్డివి కానీ మరికొన్ని గొర్రెలు, కానీ కూడా నా గొర్రెలే. ఆయన దొడ్డిలో లేని ఆయన ఎందుకైతాయి? నా దొడ్డిలో ఉంటే నా అవ్వాలి. కానీ అంటాడు, ఆ దొడ్డి నాది కాదు, వేరే దొడ్డి, కానీ గొర్రెలు నాది. నేను వాటిని కలుపుతా, వాటిని కూడా తీసుకొచ్చి ఏ వాగ్దానాలైతే వీరు అన్నాను, ఏ మహిమైతే వీరు అన్నాను, ఎక్కడైతే ప్రధానత్వం వీరు అన్నాను, ఇకపైన వీరిది కాదు, ఈ మహిమంతా తీసుకొచ్చి వేరే తొట్టిలోని గొర్రెల కలపాలి. వేరే తొట్టి గొర్రెలమయ్యా. సత్యమందున్నటువంటి ప్రత్యక్షతలో ప్రజలు నిషిద్ధమన్నారు, అపవిత్రం. ఆ రోజు పేతురున్నట్టుగానే ఈ రోజు ప్రజలు అట్లాగే వారు సత్య స్వరూపైన ఆత్మ వల్ల కలుగుతున్న పరిపూర్ణ ప్రత్యక్షతలో లేని ప్రజలు ఈ రోజున మనల్ని నిషిద్ధం అనొచ్చు, అపవిత్రం అనొచ్చు, అర్థం కాకపోవచ్చు. వారు మనల్ని గ్రహించడానికి వారికి శక్తి చాలట్లేదు. కానయ్యా వాగ్దానం ఇంతకు మించిన ప్రవచన నెరవేర్పు అనువాదం చేయబడినప్పుడు అర్థం చేసుకోలేదయ్యా ప్రజలు. కానీ వేరే దొడ్డి అనొచ్చాడు నాకు. మరి చూడండి, ఈ దొడ్డివి కానీ, ఈ దొడ్డిలో కొన్ని ఉన్నాయి, కానీ ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నవి, వాటిని కూడా తోడుకొని రావాలను. అవి నా స్వరం వింటాయి. ఈ దొడ్డి గొర్రెలు నా స్వరాన్ని వినలే, ఈ దొడ్డి గొర్రెలను పట్టుకోలేకపోయినాయి. కానీ నా యజమానుడు అని పిలుస్తూ పిలకగానే పలకగానే ఇదిగో అనుకుని దగ్గరకు వచ్చేటువంటి గొర్రె పిల్లలు వేరే దొడ్డిలు పిలుస్తా, అవి నేను పలికే నా స్వరాన్ని ఎలా వింటాయో చూడు, అదే నా స్వరాన్ని వింటాయి. అప్పుడు అంటాడు, అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడు అవ్వాలి. అది క్రీస్తు తీరాలా? ఎంత గొప్ప కాపరయ్యా, ఎంత గొప్పగా చేస్తాడు. ఉన్న మందని వదలలేదు,
పక్కన పెట్టిన సమరణ మందం వదలలేదు. ఎక్కడో పక్క తొట్టిలో మృగాల చేత దేని దాని చేత చచ్చిపోవాల్సిన నీళ్ళని పిలిచి ఆయన వచ్చాడు, ఎదురు అపవిత్రం అనద్దు, నిషిద్ధం అనద్దు, అది నాది. ఇది అనువాదం చేయబడినప్పుడు పేతురు ఏం చేస్తాడు తెలుసా? మెల్లగా దేవుడు పేతురు దగ్గర స్వరం పంపి, ఎల్లో కొర్రెన్నిటికి అది లేనటువంటి కొర్రె నువ్వు వెళ్ళాల్సి అక్కడికి తీసుకురా. అస్సలు తన గొర్రెల మందలు దాటించి, యూదులను దాటించి, సమరులు దాటించి, అన్యజనుడైనటువంటి కొర్నేలు గృహాల్లోకి, జొప్పా ప్రాంతాల్లోకి ఆయన తిప్పి లాగి పట్టి స్వాగతించి నేడు మనవలే ఆత్మను పొందిన వీరు రక్షణ పొందుటకు ఆపేవాడు కూడా ఇది జరగదు. వారు సత్యస్వరూపమైన ఆత్మను పొందారు, వారు పరిపూర్ణులు, వారు ఇప్పుడు ఈ గొర్రెల తొట్టిలో భాగములు. వారు రావాల్సారు, రబ్బడ్డారు, కలిశారు, ఇప్పుడు స్వరాల్ని వింటున్నారు. సత్యం అనే స్థాయిలో పేతురు కట్టల్లాలి. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు, ఆ అనువాదము చోటు చేసుకున్నప్పుడు, అప్పుడు పేతురు తట్టుకోలేక అన్యజనులను ధృవీకరించానే, వారిని సిద్ధమన్నానే, అపవిత్రమన్నానే, కానీ వీరిపైన ఆయన ఆత్మ పరిపూర్ణంగా కుమరిస్తున్నాడే. వీరిని నిజం చెప్పాలంటే ఇంతకుముందు దొడ్డుల్లో గొర్రెల్ని పక్కన పెట్టి ఆ వేరే దొడ్డి గొర్రెల్ని మడలు పెట్టుకొని ఇది నా మందాన్ని అతుకుంటున్నాడు. ఆ గొర్రెలు గారు పిలిచింది మనల్ని. ఆయన తన భార్యను తయారు చేసే విధానంలో తన భార్యకు అర్థం కాదు. ఈ స్థానం చాలా గొప్పది. ఒక పిల్లని పెంచుతావు చూడు, వాడికి ఆకలైనా కాకపోయినా సమయం రాగానే నువ్వు ఆహారం పెడతావు. వాడికి తెలియదు నువ్వు చేస్తున్నావు అట్లా, వాడికి అర్థం కాదు. వాడు అనుకుంటాడు నువ్వు ఏదో బాధ పెడుతున్నావు, శిక్షిస్తున్నావు, ఊకే ఆహారమైన అమ్మా అంటాడు వాడు. కానీ వాడికి తెలియదు ఆ రోజు. కానీ వాడికి ప్రత్యక్షత వచ్చిన రోజు నాడు మా అమ్మ నాకు ఏం చేసింది అంటాడు. ఒకసారి 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ఒకరి దగ్గరికి వెళ్ళి నీ తల్లి గురించి చెప్పురా, కన్నులు తడవకపోతే అడిగాయా. ఉన్నతమైనటువంటి అంతకు మించిన ప్రవచన అనువాదములు, మార్పు చెందుతున్న వధువులు, అంత ఇంత కాయ. చాలా మందికి తెలియడం లేదు. నేను చెప్తున్న మాటలు దేవుడు పరిశుద్ధాత్మ మీకు నిజంగా అర్థం కూడా చేయరుగాక. ఈ వర్తమానం చేత మనం అనువాదం చెందబడుతున్నాం. మనకి తెలియదు ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అయ్యో వారికి తెలియడంలా, వారి శక్తి సరిపోవడంలా. వారు సత్యమైన స్థాయిలో ఉన్నారు. సర్వశక్తి సంపూర్ణమైనటువంటి ఆత్మ ఆ గడియ వర్తమానం కూడా సమస్తము సహించగలిగే ఆ ప్రత్యక్షతకు వచ్చినప్పుడు మనల్ని నిలబెట్టిన స్థానం చూస్తుంటే, అయ్యా ఇంతవరకు రావడానికి నేను ఏమాత్రం పాటివాడలేదా. అమోఘమైన కృప, ఎంత వధువు అనువాదం చేయబడుతుంటే ఒక ప్రత్యేకమైన కాల పరిమితి వచ్చింది. ఆ కాల పరిమితిలో వధువుకు కూడా తెలియదు ఎంత ఎదుగుతుందో, ఎంత శక్తిని పొందుతుందో. ఆమె శక్తి ప్రపంచానికి కనబడదు.
వధువుకి అర్థం కావడం లేదు అక్కడ. ఎందుకు 3 దర్శనాలు, ఎందుకు 3 స్వరాలు, ఎందుకు 3 సార్లు ప్రేమిస్తున్నావు? కానీ అపోస్తుల 10వ అధ్యాయం చూడండి 20వ వచనం దగ్గర త్వరగా కొంచెం వేగవంతంగా. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదునికి ధర్మము కాదని మీకు తెలిసిన ఒకప్పుడు అవి. తర్వాత అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడేనేను. ఇక్కడే ఆ 3 సార్లు ప్రేమించుచున్నామన్న మాటల నెరవేర్పు. ఇక్కడే నేను నిషిద్ధము కాదని చెప్పినప్పుడు నువ్వు కాదని చెప్తున్నా ఆ స్వరం యొక్క నెరవేర్పు. ఇక్కడ నిలబడి అంటాడు ఆ కొర్నేలి గృహాన్ని చూసి, అయ్యా ఏ ఒక్కడు నిషేధింపదగిన వాడు కాదే, ఎవడు అపవిత్రుడు కాదే. తర్వాత చదివిట అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చూపించడం అర్థం కాలే, పలికినప్పుడు అర్థం కాలే, విన్నప్పుడు గ్రహించలే. తర్వాత ప్రార్థన చేస్తూ సత్యస్వరూపైన ఆత్మలో ఎదుగుతున్న కొలది ఆయన గ్రహించి అంటాడు, నాకు చూపాడయ్యా, నాకు తెలియదు ఒకప్పుడు, కానీ చూపాడయ్యా. చూడడం వలన ఇప్పుడు నేను పొందుకున్న తలాంతు అసాధారణమైనటువంటి నేను చూడగలుగుతున్నా. ఆయన తన వధువును అనువాదం చేస్తా ఉన్నాడు. ఆయన వధువులో వేరే దొడ్డి గొర్రెలు ఉంటాయి నాకు తెలీదు, కానీ ఇప్పుడు చూస్తున్నా అసలు వధువు అంతా వేరే దొడ్డిలోనే ఉన్నది, భార్య అంతా వేరే దొడ్డిలోనే ఉన్నది. అసలు దొడ్డిలో ఉన్న వాడే పరిచారకులు పరివారయ్యారే. వేరే దొడ్డిలో అయ్యా ఆశనతను దాచిపెట్టినట్టు, గుహల్లో తన ప్రవక్తలను దాచినట్టు, మోషేను చంపుతున్నప్పుడు బిడ్డగా అతన్ని శత్రు గృహాల్లో దాచినట్టు, భద్రంగా ఎవరికి తెలియకుండా సమస్త సృష్టికి అదృశ్యంగా చేసి వేరే దొడ్డిలో నిన్ను నన్ను కాపాడి ఈ నిర్మిత కాల సమయంలో సిద్ధపడంటున్నాడు ఆయన. ఆ సిద్ధపరిచే విధానాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞులుగా ఉన్నాను. ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ, ఆయన కనపరిచిన గొప్ప విధానము అమోఘమైనటువంటి. అయ్యా నన్ను వేరే దొడ్డిలో ఎందుకు ఉంచావు? అయ్యా నన్ను వేరే దొడ్డిలో ఎందుకు ఉంచావు? ఈ దొడ్డిలో ఉంచకపోయావా? ఎంత కృప! ఒకసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించాను, నేను అసలు ఈ వర్తమానం పట్టుకోవడానికి నా దగ్గర ఏముంది? ఈ సత్యాలు గ్రహించడానికి నా దగ్గర జ్ఞానం ఉందా, తెలుగుందా, వివేచన ఉందా? మరి నా డబ్బులు నాకు ఉపయోగపడుతున్నాయా? డబ్బులు ఇస్తే ప్రత్యక్షత వస్తుందా? గారడి సింహం మాదిరి కోరుకుని రాదు, కుదరదే. ఏముంది అక్కడ? కానీ ఆయన తన సొంత తన చుట్టూన్నటువంటి తన దగ్గరలో దొడ్డిలో ఉంచకుండా ఎట్లా ఒక స్పెషల్ కేటగిరీగా, ప్రత్యేకమైన వధువుగా, సరైన సకాలంలో చూపించబడవలసినటువంటి తన భార్యగా వేరే దొడ్డిలో వచ్చి ఎంత అద్భుతం అంటే, ఒక దొడ్డు ఉంది నాకు, వేరే కొన్ని గొర్రెలు ఉన్నాయి, తీసుకురావాలి, వాటన్నింటినీ కలపాలి, అప్పుడు మందంతా ఏకమవ్వాలి. ఆ ఏకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఏకం చేయబడవలసిన గడియ రాబోతుందని పేతురుకు అర్థం కాదు. కానీ అన్వయం జరిగినప్పుడు, అనువాదం అంటే ఏంటి? కమింగ్ టు పాస్, జరుగుటయే, నిరూపించబడుటయే, దేవుడే చేయుట మరియు ప్రత్యక్షత, ఇదే ఇంటర్ప్రిటేషన్. ఈ అనువాదం పేతురులో జరిగినప్పుడు చూస్తుంటే నీలో నానబడి అలాగే జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్నప్పుడు నీకు అర్థం కావట్లేదు. ఎందుకు వర్తమానం చెప్పాడు? ఈ రోజున చెప్పాడు, కొత్తగా ఉంది, బాగుంది, ఎందుకు చెప్పాడు తెలియదు, నీకు అర్థం కాదు అది. కానీ సకాలంలో దానికంటూ నియమించబడినటువంటి నిర్ణీత కాల పరిమితి వస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుద్ది బోధించిన దాని కార్యం. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, అయినా సరే ప్రవక్త అంటాడు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సే ఆమేన్. అర్థం కాకపోయినా సరే గడియ వర్తమానికి ఆగలం. రోజులు అనువాదం చేయబడుతున్నప్పుడు, అన్వయమవుతున్నప్పుడు, గొర్రెగా సమకూర్చబడే మందగా మంచిగా వచ్చాడు. ఇప్పుడు సత్యస్వరూపైన ఆత్మ ద్వారా ఈ కాలం గడియ వర్తమానం కూడా పాదాలు కడుగుట గురించి కొంత ముందుకు సాగు మంచిగా వచ్చారు. పాదాలు కడగాలి, తల కడగడానికి వీల్లేదు, చేతులు కడగడానికి వీల్లేదు. అయ్యా
ఏమేమి కడగాల? ఓన్లీ పాదాలు మాత్రమే కడగాలి. మంచిగా ఉంచాలి. దానియేలు గ్రంథంలో ఓ దర్శనం వచ్చింది. తల, 2 చేతులు, కాళ్ళు కావాలిగా, పక్షి కాళ్ళ వచ్చేది. అయినా పర్లేదు, సహించండి. ఇప్పుడు మీరు సహించగలుగుతారు. అయితే మంచిగా గమనించారు. పేతురు సత్యస్వరూపమైన ఆత్మ ద్వారా పొందుకున్న ప్రత్యక్షత కలువరిలోనే. ఇప్పుడు చూడండి, ఈ మొదటిది మనకు తెలుసు. ఎవరైనా ఈయన నెబుకద్నెజరు బంగారము. ఇది మాదీయులు, ఇదే మృగము, సింహము, ఇది ఎలుగుబంటి. తర్వాత ఇగో ఈ పొట్ట నుంచి మొదలుకొని తర్వాత కాళ్ళ వరకు ఎవరు? చిరుత. ఎవరు? వ్యక్తి ఎవరు? కరెక్ట్, చిరుతపులి వాస్తవం, కరెక్ట్. సింహము, ఎలుగుబంటి, చిరుత. ఈరోజు ఈ పొట్ట నుంచి వచ్చింది ఎవరు అంటే నెబుకద్నెజరు, మాదీయులు, పార్షికులు, తర్వాత అలెగ్జాండర్, గ్రీకులు. అంతేగయ్యా. ఇసార్లో తర్వాత ఈ పాదాల దగ్గర అసలు స్టోరీ స్టార్ట్ అయ్యింది. పాదాలలో కొంత మట్టుకు ఇదే ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. కింది పాదాలు మాత్రమే అసలు శిశువుల భాగం. ఇదే రోమ్ సామ్రాజ్యం యొక్క స్ప్లిట్. తర్వాత ఇక్కడే అసలైన మ్యాటర్ ఉంటుంది. ఇది తలకి దీనికి మధ్యలో 539వ BC కాలానికి ఇది ముందు, ఇది తర్వాత. మీరు చూస్తే ఈ కాలం దగ్గరే BC 169 నుంచి AD అయ్యా క్షమించాలి చూడాలి, తప్పుద ప్రయాణం 168 నుంచి AD 476 అంటే ఈ 2 కాళ్ళ మధ్యలోనే సిలువ జరగాలి. ఎస్ఆర్లో సిలువనే జరగాలి. ఇప్పుడు ఎఫెసీలోకి రండి. ఆయన ఏమన్నాడు? వాషింగ్ ఆఫ్ ది వాటర్ బై ద వర్డ్. వాక్యం అనే నీటి వలన కడుగుట అనేది జరగాలి. ఎస్ఆర్లో ఈ కడుగుట దేన్ని సూచించిందయ్యా అంటే క్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానాల తర్వాత ఏదైతే వధువు సంఘకాలం ఏర్పడిందో ఇక్కడే ఈ వాషింగ్ అనేది జరగాలి. నా మాట్లాడుతున్నారా? వాక్యం అనే నీటి వలన కడుగుట అనేటువంటిది కేవలం అన్యజనుల కొరకై నియమించబడినటువంటి వధువు సంఘకాలముల యొక్క ప్రారంభమైన ఈ ఫేస్ మొదలుకొని అక్కడే ఈ కడుగుట అనేది సంపూర్తి చేయబడాలా. ఇది చేయబడితే తప్ప ముందుకు రాదు. మంచిగా వినండి. ఎన్నోసార్లు చాలా వాక్యాలు వింటారు. ప్రత్యక్షతలో ఇది సత్యమైన ప్రత్యక్షతలో వేరు, సత్యస్వరూపమైనటువంటి సంపూర్ణ ప్రత్యక్షతను గమనించడం వేరు. ఈసారిలో మనకు వాక్యం కనబడుతుంది. ఆది కాండంలో ఆదమ అవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు దిగొచ్చాక సర్పానికి ఒక శాపం పెడతాడు. ఏంటది? నువ్వు పొట్టతో పాకుతావు, మన్ను తింటావు, నువ్వు మడ మీద కొడతావు, నువ్వు తల మీద చితక తొక్కుతారు. అంతేగా? ఎస్ఆర్లో ఇది జరగాలగా. ఇది ఎప్పుడు జరిగింది? అయ్యా అమ్మా, సర్పమును సాతానును దాని బడుగు మీద చిత్తగొట్టే కార్యం ఎప్పుడు జరిగింది? సిల్వలో. అంతేనా? ఇది సత్యమైన ప్రత్యక్షత. చీకట్లో బాగా తగిలింది కదా. గాడ్ బ్లెస్ యు. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. సిలువలో జరిగిందా? జరిగింది. కానీ దాని కొనసాగింపు దశల వారికి జరిగిన కార్యాలు
ఆయా వర్తమానాలలో ఉన్నవారు, ఆయా సంఘ కాలాలలో ఉన్నవారు ప్రతి ఒక్కరు చేయాలి. దీన్ని ఎలా జరుగుతుంది చూడ. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎప్పుడు తొక్కించెను లేదా తొక్కిస్తాడా? అంటే జరిగిపోయింది అంటున్నాడా, జరుగుతుంది అంటున్నాడా, జరగబోయేది అంటున్నాడా? అయ్యా ఎప్పుడు తెలుసా, ఇగో ఈ పాదాల దగ్గర ఉండేటువంటి ఈ మడిమకు చూసారా, ఈ మడిమ దగ్గర అసలు స్టోరీ ఉంటుంది. సాతాను శీఘ్రంగా పరిపూర్ణంగా తొక్కేది ఎవరి చేత తెలుసా? మోసపోని, ఓడిపోని, జారి పడిపోని ఈ అంత్యకాల నిజమైన సంపూర్ణ వర్తమానం చేత తయారు చేయబడిన వధువు చేత మాత్రమే తొక్కబడుతుంది. అది శిలువలో దాని మరణపు ముళ్ళను విరిచిన సంఘ కాలాలలో ఆ మొదటి భార్య పడిపోయింది, రెండో భార్య పడిపోయింది. మొదటి భార్య ఎవరు? ఆదాము ఎవరు? రెండో భార్య ఎవరు? ఇశ్రాయేలు. మూడో భార్య ఎవరు? పెంతెకోస్తు నాడు వధువు కూడా నైసియా సభ దగ్గర పడిపోయింది. కానీ ఈ వధువు ఈమెతో శీఘ్రముగా కాలములో ఆయన పాదాల చేత, మడిమ చేత దాన్ని చితక తొక్కించడానికి శీఘ్రంగా జరిగిస్తారు. ఇది జరిగించమా? ఆ ప్రవచన నెరవేర్పు ఇన్ని మార్లు మనం చదివిన సత్యం అనే ప్రత్యక్షతను చూస్తే ఒకలా ఉంటుంది. కానీ సత్యస్వరూపైన ఆత్మ దిగొచ్చిన సంపూర్ణతను చూస్తే మాత్రము శీఘ్రంగా జరిగించనై ఉన్న రోమపత్రికలో మాట్లాడతాడు. అది నెరవేర్పు జరిగింది ఎక్కడో తెలుసా? అసలు సర్పాన్ని సత్యస్వరూపైన ఆకారమే వర్తమానం కూడా అత్యంత బలంగా తొక్కి చంపింది కూడా తెలుసా? దేవుడి భార్యే. సర్పమును తొక్కి దేని చేత? వాక్యం అనే ఖడ్గము చేతే. కానీ ఈ రోజున తొక్కి దేని తెలుసా? రాజ ఖడ్గము చేత తొక్కేసారు. ఆ వాక్యం అనే ఖడ్గము ఇంతకు ముందర కాలములన్నిటిలో కన్నా బలమైన శక్తివంతమైన ఆయుధముగా దేవుడు ఈ కాలగిరి వర్తమానం మనగా అనుగ్రహించారు. అందుకే దాని గురించి మాట్లాడు, శీఘ్రంగా తొక్కిస్తాడు. మీతో జాగ్రత్త, సిద్ధండి, సమాధానకర్త, తొందరలోనే. అదే సిలువ అయిపోయిందిగా, సిలువలో తొక్కాడు, తొక్కిన మరణములు విరిచాడు. అది మళ్ళీ పరలోకం తలానికి ఇది దిగుతూ ఉంటుంది, పేరులో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది కానీ వధువుకి తొక్కబడుతుంది చూసారా? అది అలా తొక్కుతుంది కాబట్టి వధువు మోసపోయేది వధువు కాదు. అది చెప్తూ దాని పరిపూర్ణత తీసుకొస్తా ఉన్నాడు. అందుకే ఈ శుద్ధీకరణ, ఈ sanctification, that he might cleanse you, sanctify you by the waters, washing of water by the word. ఈ 2000 సంవత్సరాల యొక్క సంఘ కాలంలోనే జరగాల. అందుకే నేను పాదాలే గడుగుతా, తల గడగా. ఎందుకు తల గడగా? తల గడిగే పని ఇప్పుడు కాదు. నేను చేతులు గడగా, చేతులు గడిగే పని ఇప్పుడు కాదు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఫుట్, లెగ్స్. పాదాలు కడిగే కాలము కనుక పాదాలే కడుగుతాను. వింటున్నారా? పాద శుద్ధీకరణలో సత్యం అనే ప్రత్యక్షత కూడా చూస్తే నీకు దీనత్వమును, తగ్గించుకోవడమును, అయ్యా అక్కడ నీకు అది కనబడ. కానీ సత్యస్వరూపైన ఆత్మ కూడా చూస్తుంటే పాదాలు ఈ రోజున ఒక ప్రత్యేక కాల పరిమితులు చూపుతున్నాయి. ఇక్కడ దాని కడుగున ఒక ప్రత్యేకమైన సందర్భాలు చూపుతా ఉన్నాయి. ఇవి నిజంగానే చూస్తే ఇప్పుడు చూడండి, ఇంతకు మించిన ప్రవచనం మనం నిలిచి ఉన్నది. కానీ ఈ ప్రవచనం పేదలు తెలియదు. ఇప్పుడు మనం మాట్లాడే ప్రవచనం నెరవేర్పు పేదలు తెలియదు. పేదలు తెలిసే విధానం వేరు, పౌరులు తెలిసే విధానం వేరు. మన సత్యస్వరూపైన ఆత్మగా ఇక్కడే వర్తమానం మనకు బయలుపరచబడి తెలియదు. అందుకంటాడు, ఆ రోజు వారు పొందుకున్న దానికంటే గొప్పదైన ప్రవచనం మన కోసం నిలబడింది. ఆ ప్రవచనంగానే మనం ఈరోజు మలచబడతా ఉన్నాం. ఆ ప్రవచనం ఈ కాలగడియ వర్తమానము. ఈ కాలగడియ వర్తమానం కూడా అనువాదం చేయబడుతున్నప్పుడు నువ్వు గ్రహించలేని స్థాయిలో ఉండొచ్చు. దాన్ని సగమ గుర్తుపెట్టుకో. దేవుడు పేతురుకి జరిగించింది, పౌలుకి జరిగించింది. ఆ రోజు ఉన్నటువంటి తక్కువ ప్రత్యక్షత, తక్కువ వాక్యంలో ఆవదుకి అట్ట చేస్తే పడిపోతుంది, ఎదిగిన ఆవదుకి అట్ట చేస్తే ఇది పడదు, పడగొట్టేదని తెలిసిన మనల్ని ఎలా సిద్ధపరచాలా? ఖచ్చితంగా శీఘ్రముగా దాన్ని తొక్కి చంపడమే. దాన్ని ఆ ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ ప్రవచనం నెరవేర్పు పరిపూర్ణంగా జరిగించబోయేది ఎవరు? ఇప్పుడు చూడండి, నేను ఒక పాముని చంపాలనుకుంటున్నాను, పాముని చంపేశాను.
అది చచ్చిపోయింది, 99% చచ్చిపోయింది. ఏం చేస్తా, మా పిల్లడు కర్ర పట్టుకొచ్చాడు, కుట్టుతాను చంపు. అది అన్నీ చచ్చింది 99%, కొంచెం ఉంది, పూర్తిగా చావలేదు, చంపుదండి. ఈరోజు నీతో అదే చేస్తుంది. సినిమాలో చంపిన పామును ఈ రోజున వధువా తొక్కు పెట్టదాన్ని, చంపుదాన్ని. అందుకే నచ్చాడు, మీరు పాములను తేలను అనగదొక్కుదురు. ఆ అనగదొక్కే కాలంలో ఉన్నావని తెలుసా? వింటుంటే ఇప్పుడు బాగా ఎక్స్టెండ్ అయితే తినేదాకా బాగుంటుంది, ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉన్నది అనిపిస్తుంది. అది సహజమే, సాధారణమే. టెన్షన్ పడకు, నువ్వు అనువాదంలో ఉన్నావు, అనువాదంలో నీకు తెలీదు, కొంచెం ఓపికగా ఉండు. అందుకే ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నమ్ము, నమ్మువాడికి సమస్తము అన్వయం చేయబడుతుంది, పరిపూర్ణం చేయబడతాను, ఆయనకు ఖచ్చితంగా చేరుకుంటాను. ఈ అన్వయం యొక్క నియమాలు షరతులు తెలుసుకొని జాగ్రత్త పడితే మనం ఆయన పక్షమున ఆయన సింహాసనం మీద కూర్చుండను ఆపగలిగబడి ఎవడు లేదు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగా. మిగిలిన భాగాన్ని మళ్ళీ తర్వాత చూద్దాం. అయ్యా ఇంకా అయిపోయింది అనుకుంటున్నారే, ఇంకా 10 భాగాలు అయితే దేవుడు అనుగ్రహిస్తున్న. ఇప్పుడు అన్వయం అంత ఈజీ కాదు. అన్వయం అంత ఈజీగా అర్థమై ఉంటే నేడు ఈ వర్తమానం పొందుకున్న ప్రజలు ఇన్ని గలాటలు ఉండకపోయేవి. ఆ అనువాదాల స్థితిగతులు తెలియకే ఈ గొడవలు గలాటలు. కానీ మార్చాలి పరిస్థితుల్ని. అయ్యా పేతురు స్థిరపరచబడి తన సహోదరుని అందరినీ సరి చేసుకున్నట్టుగా మనం స్థిరపరచబడి మిగతా వాళ్ళందరినీ సరి చేయాల్సిందే. మమ్మల్ని సరి నువ్వెవడురా, నీ సహోదరురా, నేను నువ్వు నీ సోదరుని, నేను చేయాల్సిందే. నిన్ను ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం ప్రభు, స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన వాక్యం బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరులు సంశయంలో ప్రార్థన చేస్తారు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్పడానికి స్తుతులు. మరొక మారు ప్రభు అయ్యా నిన్ను చూడడానికి, నీలో మమ్మల్ని చూసుకోవడానికి నువ్వు కృపణించినందుకు ఓ ప్రభా నైనా నా తండ్రి, ఇదిగో మేము మరలా ప్రభా చాలా స్పష్టంగా మా గురించి మేము వింటున్నాము ప్రభా. ఓ ప్రభా నైనా మమ్మ గురించినటువంటి ఆ ప్రవచన సంగతులను ప్రభా ఉపమాన రీతిగా ఆ పేతురులు ఏదైతే జరిగినదో ప్రభానైనా ఆ ముగ్గురులో ప్రభానైనా మమ్మల్ని మేము చూసుకుంటున్నాము. ఆ పాదముల కడుగుటలోనూ ప్రభానైనా అయా శీఘ్రముగా మీ పాదముల కింద సాతనుడు చితక దృక్కింపబడునని రాయబడిన ఆ వాగ్దానములోనూ ప్రభానైనా నా తండ్రి ఇదిగో మమ్మల్ని మేము చూసుకుంటున్నాము. అయ్యా నేను ఇదిగో అనువాదము నేర్పబడుతున్నటువంటి పేతురులో మమ్మల్ని మేము చూసుకుంటున్నాము. ఓ ప్రభా ఆ నేర్పబడుతున్నప్పుడు ఆ పేతురికి ఏమీ అర్థం కావట్లేదు ప్రభా. ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, నన్ను ఎందుకు గురి కలిగి ఉన్నాడని ప్రభా నాయన పేతురు అనుకుంటున్నాడు. ఓ ప్రభా కానీ నాయన తండ్రి ఒక ప్రత్యేకమైన సంగతులు ప్రభా పేతురులో అనువదింపబడవలసి ఉన్నది ప్రభా. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము, ఒక ప్రత్యేకమైన స్థానము పేతురుకు ప్రభా అయ్యా నువ్వు ఏర్పాటు చేసి ఉంచి ఉన్నావు ప్రభా. ఓ దేవానైనా తండ్రి ఇదిగో నువ్వు దానిని ప్రభా పేతురుకు ప్రభా నేను సత్యములో ప్రభా తెలియజేస్తున్నప్పుడు దాన్ని గ్రహించుకునే శక్తి అతడికి లేదు ప్రభా, దాన్ని జీర్ణించుకునే శక్తి అతడికి లేదు ప్రభా. ఇదిగో నేను నిజముగా మేము నేడు అదే స్థానంలో ఉండి ఉన్నాము అయ్యా. కానీ ఆయన తండ్రిదిగో ఆ చిన్న పిల్లవాడికి ఆ తల్లి ఎలాగ భోజనములు పెడుతూ బలమైన శక్తి కలిగిన వాడిగా తయారగుట కొరకు ప్రభా అయ్యా ఆ పిల్లగాడికి తెలియకుండానే ఆ పిల్లగాడి యొక్క భవిష్యత్తును తల్లి మనసులో ఉంచుకొని ఎలాగ కార్యం చేస్తా ఉంటుందో ఓ ప్రభా నేడు ఓ ప్రభా నీవు మాకు నీ జీవాహారాన్ని ఆ విధంగా పెడుతున్నావు. మేము ఆ జీవాహారపు రొట్టెలు మేము తింటున్నాము. ఇది ఎప్పటికని కాదు కానీ నాయన నా తండ్రి ఇదిగో మేము ప్రదర్శింపబడు కాలమునకై ఉన్నది ప్రభువా. నీ సాక్ష్యముగా మేము నిలబడి కొరకైన కాలమునకై ఉన్నది. ఓ దేవా మేము ప్రభువనైనా బహిర్గతముగా అనువదింపబడు కాలము ఒకటి ఉన్నది ప్రభువా. దేవా ఆనాడునైనా నా తండ్రి పేతురు ఏ విధముగా అయితే ప్రభువా అయా సర్వసత్య స్వరూపిగా ఆత్మను పొందుకున్నప్పుడు ఏ విధముగా ఒకదాని ఎంబట ఒకటి ఒకదాని ఎంబట ఒకటి ప్రభువా తను అనువదింపబడిన వాక్యముగా ఉండి ఉన్నాడో ప్రభువా అయ్యా నా తండ్రి ఇదిగో నేడు మేము కూడా నాయన నా తండ్రి కార్యం వెంబడి కార్యము, వాక్యం వెంబడి వాక్యము మేము చూపెట్టబడవలసిన ప్రజలుగా ఉన్నాము. నిజముగానైనా 7 ముద్రలు ఎరిగినప్పుడు ప్రభువా ఈ వాక్య గ్రంథము అయ్యా నా తండ్రి క్రొత్త గ్రంథముగా కనబడిందని చెప్పబడుతుంది. ఓ ప్రభువా
అయితే నేను నా తండ్రి ప్రభువా అయ్యా క్రొత్త గ్రంథము మాత్రమే కాదు కానీ అయ్యా అది ప్రజెంట్ గ్రంథమై ఉన్నది. ఓ ప్రభువా అది నేడు మా ప్రభువా మా వినికిడిలో నెరవేర్చబడుతున్నటువంటి ఓ ప్రభువా నేను నా తండ్రి అదే నైనా నిజమైన క్రొత్త ధనము మా ప్రభువా అయ్యా నేను తండ్రి ఆ లేఖనాలన్నీయును నా ప్రభువా ఆ ప్రవచన వాక్యం అంతయు ప్రభువా అయ్యా ప్రవక్తలలో ప్రవచన విధముగా ప్రభువా దాగి ఉన్న ఆ ఆత్మ నేడు మా జీవితాలలో కదలాడుతా మేము చూడగలుగుతాము మా ప్రభువా. ఓ దేవా నేను నా తండ్రికి నీ వధువును అనువాదించి ఈ లోకం ఎదుట నువ్వు బహిరంగంగా చూపెట్టు దేవుడివే ఉన్నావు. ఓ ప్రభువనైనా ఆనాడు మాది పరుషుల రాజ్యములో ప్రభువనైనా అయ్యా ఆ రాజు ప్రభు ఎస్తేరును ఎలాగైతే రాజ్యం అంతటికి చూపెట్టి ఉన్నాడో ఓ ప్రభువనైనా అదిగో ఆ కాలంలో మేము రాబోతున్నప్పుడు ఆ షండుడి యొద్ద ప్రభువనైనా ఎస్తేరు సిద్ధపడి ఉన్నది. ఓ ప్రభు మా షండుడైనటువంటి ప్రభు విలియం ప్రవక్త ఓ ప్రభు ఈ వర్తమానములో ప్రభువనైనా ఆ రహస్య గదిలో ప్రభు మేము సిద్ధపడుతూ ఉన్నాము. సిద్ధపడుతున్న ఈ వధువును మా రాజువే నీవు ఒక దినమున బహిరంగ ప్రదర్శనలు చేసేది ప్రభా లోకమంతటిని నా ప్రభువైన కనపరిచిదవు మా తండ్రి. ఓ ప్రభువైన అలాగనే అయ్యా నా తండ్రి నోవాహు ఓడలో కూడా అదే మాదిరి కనపడతా ఉన్నది. ఓ ప్రభా లోకమంతటిని అతడు ప్రకటించి ఉన్నాడు. ఆ ఓడను నమ్మలేదు, ఆ ఓడ యొక్క వర్తమానాన్ని వారిని నమ్మలేదు. కానీ ఆయన ఒక దినాన నా ప్రభు నశించిపోయే జనులకు ఆ ఓడ గొప్ప సాక్ష్యముగా ఉన్నది నా తండ్రి. అలాగనే ఈ దినమున నశించిపోతున్న ఆత్మలకు నీ వధువుని యొక్క సొంత సాక్ష్యముగా ఉంటున్నది, నీ వాక్య ప్రదర్శనగా ఉంటున్నది నా తండ్రి. దేవా అయ్యా నేను నా తండ్రి ఇదంతీను నా ప్రభునైనా అయ్యా నేను ఆ చెరకు కొనుక్కోబడుతున్నటువంటి ఇశ్రాయేలు ఆ చెదిరిపోతున్నటువంటి ఇశ్రాయేలుకు 3.5 సంవత్సరములు నిన్ను నువ్వు ఎలాగ కనపరుచుకొని ఉన్నావు. ఓ ప్రభా ఈ మహాబబుల చేత పట్టబడుతున్నటువంటి ఈ లోకమునకు ప్రభునైనా ఈ నీ వధువు చివరి ప్రదర్శనగా ఉంటది ప్రభా, నీ చివరి సాక్ష్యముగా ఉంటది నాయన. ఓ ప్రభునైనా నా తండ్రి ఇదిగో ఇర్మియా గ్రంథము నా ప్రభా, యెహెజ్కేలు గ్రంథము నా ప్రభునైనా ఆది కాండములోని ఆయా సంగతులు నా ప్రభునైనా ఇదిగో నా తండ్రి మరలా నీ యొక్క వధువులో ప్రభా అయ్యా ప్రత్యక్షము కాబోయే దినములై ఉంటుంది నా ప్రభా. అయ్యా అక్కడక్కడ ప్రవచింపబడినటువంటి సంగతులు దేవుడి నోటి నుండి ప్రభా బయలుదేరినటువంటి సంగతులు అవన్నీ వధువులో పెట్టబడి చక్కగా అమర్చబడి నెరవేర్చబడేటటువంటి కాలమే ఉన్నది నాయన. ఎక్కడో ఆది కాలంలో ప్రవచింపబడినటువంటి ఆ సంగతి నాయన నా తండ్రి ఇదిగో పేతురు యొక్క ఉపమాన రీతిగా చూపెట్టబడి ఓ ప్రభా ఇదిగోనైనా ఆ పాదముల యొక్క ఉన్నటువంటి మా కాలాన్ని ప్రభా మాట్లాడుతూ ఉన్నది. ఓ ప్రభా మేము ఇప్పుడు ఆ పాదముల యొక్క మేము ప్రభా కడగబడుతున్నాము, వాటికి మనం జలముల చేత కడగబడుతున్నాము మా ప్రభా. అయ్యా నా తండ్రి ఇదిగో కడగబడి శుద్ధి చేయబడినటువంటి మేము మా ప్రభా అదే రాజ ఖడ్గము చేత నాయన నా తండ్రి ఇదిగో అపవాది యొక్క తలను శీఘ్రముగా చితకదొక్కు వారి మేము ఉన్నాము మా ప్రభా. ఓ ప్రభా ఆ మాటలు ఏవి తప్పిపోవు నా ప్రభా, ఆ మాటల విషయంలో మేము ఏమాత్రం అవిశ్వాసంలో ఉండని అవసరం లేదు నా తండ్రి. ఓ ప్రభువైనా అది సర్వశక్తిని యొక్క నోటి గుండా వచ్చిన వాగ్దానం, ఆ ప్రవచన ఆత్మ మమ్మల్ని విడిచిపెట్టి పోదు నా తండ్రి, ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ మమ్మల్ని వదిలిపెట్టి పోదు నాయన. ఓ ప్రభా అయ్యా ఈ కాలం యొక్క ఆత్మ ఆ వాక్యముల మీద పదుగులాడుతూ ప్రభువైనా వాటిని మాలో జీవింపజేస్తున్నందుకు వందనాలు నా తండ్రి. ఓ ప్రభువైనా నా తండ్రి అయ్యా అది మాలో కార్యరూపమగుతూ ఉంటుండగా దేవుని యొక్క సొంత జీవము ప్రభా అయ్యా నా తండ్రి మాలో ప్రభా నాయన జీవింప చేయబడుతూ ఉండగా నాయన ఓ ప్రభా మాకు తెలియకుండానే మాలో దొరుకుతున్న ఈ మహత్యమైన కార్యాన్ని బట్టి వందనాలు. నిజంగా వీటిని మేము వెరగట్లేదు నాయన. ఇంకా హైకిక విచారాలతో ప్రభా ఈ లోకం యొక్క అవిశ్వాసముతో తండ్రి ఆ ఆత్మీయ మతి మరుపులో మేము దాచబడి ఉన్నాము ప్రభా. ఓ అయ్యా అయితే నా తండ్రి ప్రభునైనా ఆ మైకిల్ ఏంజల్ ప్రభునైనా ఆ గదిలో అయితే ఆ తెర వెనకాలైతే దినదినము ఆ విగ్రహాన్ని మోసే విగ్రహాన్ని ఎలాగ చెక్కి ఉన్నాడో ప్రభునైనా నీవును నాయన రహస్యమందు ప్రభునైనా తండ్రి నిశ్శబ్దంలో ప్రభునైనా సామాన్యతలో ప్రభునైనా ఓ ప్రభా నువ్వు నీ యొక్క ప్రవచన ఆత్మ చేత నీ వధువును నువ్వు దినదినము చెక్కుతున్నావు నా ప్రభా. ఈ జీవాహార వంటి చేత ఈ నీ వధువును నువ్వు పోషిస్తూ బలపరుస్తూ నువ్వు రూపాంతరపరుస్తున్నందుకు వందనాలు నా తండ్రి. ఓ ప్రభువైనా నా తండ్రి ఇదిగో నా ప్రభా నువ్వు ఒక దినాన ఓ ప్రభువైనా ఈ లోకం ఎదురుకు తేబోయే కార్యము కొరకును ఓ ప్రభా మమ్మల్ని మేము పూర్తిగా అప్పచెప్పుకుంటున్నాము మా తండ్రి. ఓ ప్రభువైనా నీ భారీగా నువ్వు నాయన మమ్మల్ని కనపరిచే ఆ సమయం కొరకు నాయన ఓ ప్రభువైనా నా తండ్రి బుద్ధి లేని కనకలేనికైనా అవిశ్వాసమైన ఈ లోకస్తులకైనా ప్రభువా ఇదిగో ఇది నా కార్యమై ఉన్నదని ఇదిగో ఇది నా పనితీరై ఉన్నదని ఇది నా స్వరూపమై ఉన్నదని ప్రభువా నువ్వు కనపరుచుకున్న ఆ కాలం కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఆయన మమ్మల్ని చెక్కే నీ కృప హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాము ప్రభువా.
అయ్యా ఆదాము యొక్క ప్రక్కలో నుండి నా ప్రభువా ఆయన తీయబడినటువంటి అవ్వ తన ఎదుటికి వచ్చినప్పుడు ఆదాము అంటున్నాడు, ఇదిగో నాయన ఇదిగో ఈమె ఎవరో కాదు కానీ నా ఎముకలో ఎముక, నా మాంసముల మాంసము, ఇది నలు నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును. ఓ ప్రభువా ఆ దినమున ఈమె ఎవరో కాదు కానీ నా జీవము, నా ఆత్మ, నా వాక్యము, ఇది వాక్యము నుండి తీయబడింది కాబట్టి ఇది వాక్యమై ఉన్నది. ఈమె పలుకగా అలాగ జరుగునని ప్రభువా, ఈమె మాట వినుడని నువ్వు పలుక ఆ సమయమును బట్టి వందనములు ప్రభువా. ఆ పుత్ర స్వీకారం యొక్క ప్రదర్శన బట్టి నీకు వందనములు నా తండ్రి. ఓ ప్రభువా ఆ ఘనమైన కార్యములు నీ మనసులో దాగి ఉన్నవి ప్రభువా. వాటి మర్మ మధ్య వాటి యొక్క సర్వ అయ్యా సత్యమును వెరిగి ఉన్నావు, దాన్ని నువ్వు చెక్కుతూ ఉన్నావు నా ప్రభువా. దేవా మేము కూడా నాయన ఈ కాలం యొక్క ఆత్మను పొందుకొని ఆ 7 ముద్రలు నాయన ఏది దాచి ఉంచావో, ఎట్టి కార్యాలను, ఎట్టి ఆత్మ శక్తిని నువ్వు దాచి ఉంచావో ఓ ప్రభువా, ఆ 7 ముద్రల బండలోనిది మేము త్రాగి ప్రభువా నాయన. ఓ ప్రభువా నాయన తండ్రి, నీ పోలికి నీ స్వరూపములోనికి నాయన వచ్చుటకు సహాయం చేయండి. ఓ ప్రభువా నాయన మేము ఏదో చూడట్లేదు కానీ మా తండ్రి యొక్క ఆత్మని మేము చూస్తున్నాము, ఆ ఆత్మల గుణలక్షణాలు మేము చూస్తున్నాము. ఓ ప్రభువా మేము ఎక్కడో నుండి నేర్చుకోనట్లేదు కానీ నాయన ఇదిగో ప్రభువా ఆత్మ తనకు తను మాకు బయలుపరుచుకుంటున్న దాన్ని బట్టి మేము నేర్చుకుంటున్నాము. ఆత్మ మాకు బోధించడం బట్టి మేము నేర్చుకుంటున్నాము. తనను తను మాకు తెలుసుకున్నట్టు బట్టి మేము చూడగలుగుతున్నాము. అయ్యా నాయన తండ్రి, నీవు మమ్మల్ని ఎక్కడో కాదు నీలో చూపెట్టుచున్నందుకు వందనాలు, నీ ఆత్మలో చూపెడుతున్నందుకు వందనాలు, నీ వాక్యములో చూపెడుతున్నందుకు వందనాలు ప్రభువా. ఆ 7 ముద్రలో మమ్మల్ని చూపెడుతున్నందుకు వందనాలు నా తండ్రి. ఓ ప్రభువా ఇదిగో ప్రభువా నాయన తండ్రి, అయ్యా ఇదివరకే నాయన ప్రసంగంలో కూడా నాయన నా తండ్రి అయ్యా నాయన ఇదిగో ప్రభువా 7 ముద్రల యొక్క సంగతులు చెప్పబడి ఉన్నవి. అయ్యా ఇప్పుడు 7వ ముద్ర యొక్క సంగతి ఇక్కడ ప్రకటింపబడుతూ ఉన్నది ప్రభువా. ఆ రహస్య ముద్ర ఇప్పుడు ప్రభువా రహస్యంగా ప్రకటింపబడుచున్నది ప్రభువా. ఇదిగో శ్రమలైతే ప్రభు 6వ ముద్ర ఉన్నది ప్రభువా. ఇదిగో దానికి మునిపే నాయన ఆయా ముద్రలు తెలియకుండానే ఇప్పబడి ఉన్నవి ప్రభువా. అయ్యా నేను ఇదిగో శ్రమల విచారంలో అనేటువంటి సంగతులు 6వ ముద్రను బయలుపరుస్తూ ఉన్నవి. అయితే ఈ ప్రత్యక్షత యొక్క సంగతులు, ఈ అనువాదం యొక్క సంగతులు ఇది 7వ ముద్ర అయి ఉన్నది నా తండ్రి. 7వ ముద్ర ఇక్కడ ప్రకటింపబడుచు ఉండగానైనా ఇదిగో మమ్మల్ని మేము ఆ ముద్రలో చూసుకునే కనులు మాకు దయచేయండి. ఓ ప్రభువానైనా లేఖనములో మమ్మల్ని మేము కనుగొనే కృప మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నేను నేడు జీవించుతున్న వాక్యములు మమ్మల్ని మేము చూసుకునే కృప మాకు దయచేయండి. ఓ ప్రభువా మేము ఎవరమో కాదు కానీ నాయన నేడు వాక్యము శరీరం అవుట, నేడు వాక్యము జీవించటం మేమై ఉన్నాము. ఓ ప్రభువా మమ్మల్ని మేము నడిపించమని ప్రభువా, మాకు బోధించమని, సర్వసత్యములనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు చేయన కార్యముల కొరకు ఆశతో విశ్వాసముతో నాయన మేము ఎదురు చూస్తున్నాము. నువ్వు అనువదించే అనువాదము కొరకు ప్రభువా అయ్యా నాయన చిత్తశుద్ధితో సమర్పణతో ప్రభువా నాయన అయ్యా నాయన ఆత్మవశులమే మేము సమర్పించుకొని కోరుతున్నాము. ఓ ప్రభువా నాయన ఇంకా నువ్వు చేయు కార్యముల కొరకే వందనాలు. మమ్మల్ని నడిపించమని నాయన నీ గొప్ప అభిషేకం నువ్వు ఇలాగా స్థిరపరిచి ఓ ప్రభువా నాయన ఇంకనో ప్రభువా నాయన నా తండ్రి అధికమైన అభిషేకములకు మమ్మల్ని నడిపించమని జరుగుతున్న సంగతులను బట్టి ఓ ప్రభా జరుగుతున్న సంగతులను బట్టి నీకు వందనాలు నాయన. వాక్యము దినదినము తెరవబడిన బట్టి నీకు వందనాలు నాయన. ఈ చిన్ని మందకు నాయన నువ్వు ఇస్తున్న ప్రత్యక్షతను బట్టి వందనాలు. అయితే నాయన ఆ పేతురు స్థానంలోనే మేము ఉన్నాము కానీ ఒక దినమున తెర తొలగించబడింది ప్రభువా. ఆత్మీయ మతిమరుపు తప్పక తొలగిపోయింది ప్రభువా. ఆ సత్య స్వరూపిక అభిషేకము బలముగా మా మీదకి దిగి వచ్చినప్పుడు ఓ ప్రభువా నాయన నా తండ్రి వాక్యమంతియు మా కనులెదుట జరుగుతుంది మేము చూసిదము. వాక్యము మాలో కనబడడం మేము చూసిదము ప్రభువా. మేము ఏదో కాదు కానీ వాక్యమే ఉన్నామని మేము స్పష్టంగా ఎరుగుదము మా తండ్రి. ఆ సంగతులన్నింటిని బట్టి నీకు కృతజ్ఞతలు అయ్యా. అయ్యా నీవు చెయ్యే కార్యమేకైనా అయ్యా విశ్వాసముతోను అయ్యా స్థిర బుద్ధితో మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాము. హృదయపూర్వకంగా మేము నమ్ముతున్నాము నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడు. నీకు మాత్రమే ఇది సాధ్యము నా తండ్రి. అయ్యా నమ్మి ఊరకే ఉండుటకు మేము ఇష్టపడుతున్నాము మా ప్రభువా. కేవలము నమ్ముడుకు మేము ఇష్టపడుతున్నాము మా తండ్రి. అయ్యా విశ్వసించుటాను మా స్థానంలో మేము నిలబడగలుగుతున్నాము మా ప్రభువా. నీ చిత్తమే జరిగించు పరమ తండ్రి ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. లోకాన ఎవరికి వినబడని స్వరము నాకు మాత్రమే వినబడుచున్నది. లోకాన ఎవరికి వినబడని స్వరము నాకు మాత్రమే వినబడి ఉన్నది. ఆయన ఆయన
సర్వశక్తి వీరి వినికిడిలో నెరవేర్పు జరిగిన సంగతులను అయ్యా మీరు గ్రహించినట్లు వీరి కన్నులు తెరవమని ఆయన వీరు విరుచున్నటువంటి ఈ సంగతులు కృపగల దేవ నిజంగానే ఈ గడియ వర్తమానమై అది నిజంగానే శరీరధార ఉండకు ముందుగా ఉచ్చరింపబడు పదాలుగాను అది మాటలుగా ఉన్న వాళ్ళ సంగతిని వీరి కన్నులు తెరిచినమని కృతజ్ఞత. ఒక గడియ రాబోతా ఉన్నది. మీతో మేము, మాతో మీరు పరిపూర్ణంగా ఏకం చేయబడ గడియ. నీ ముఖ దర్శనమును చూడబోయే దినము రాబోతా ఉన్నది. దానికోసం ఎంతగానో ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు మాకు జరుగుతున్నది మాకు తెలియడం లేదు, కానీ సంపూర్ణంగా ఎరిగేటువంటి ఒక గడియ రాబోతుందని ఆ గడియలో మాత్రం సమస్తమును మేము చూడగలుగుతాం. సమస్తమును కూడా ప్రభువును ఎరిగి ఆ రోజున పేతురు ఎదుట జరుగుతున్న సంగతులు తాను ఎలాగో ఎరిగి ఇదిగో దీనిని మాకు దేవుడు చూపించి ఉన్నాడని చెప్పినట్టుగానే మేము పరిపూర్ణంగా ఎరిగేటువంటి గడియ ఈ వర్తమానం కూడా మేము పొందవలసిన వారు. ఆ స్థాయికి చేరిన వారు కొందరు ఉండగా అందరినీ కూడా అదే స్థాయికి చేర్చమని ప్రార్థిస్తాం. సర్వోన్నతమైన తండ్రి, ఈ మార్గము తప్ప మరొక మార్గము లేదు, ఇదే జీవము తప్ప మరొక జీవము లేదు నాయన, ఇదే సత్యము తప్ప మరొక సత్యము లేదు. ఇదే మమ్మల్ని కదిలించకపోతే ఈ భూమి మీద మమ్మల్ని ఏది కదిలించలేదు నాయన. దయచేసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నీ ప్రియమైనటువంటి ఈ గొర్రె పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు వేరే దొడ్డిలోనివే, కానీ ఆ దొడ్డిలో నుంచి నీ స్వరక్తం ఇచ్చి కొని నీ మందలోనికి చేర్చావు నాయన. నువ్వు చెల్లించినటువంటి ఆ వేళ, నువ్వు కాచిన రక్తం ఏ మాత్రము వ్యర్థం కాదు ప్రభువా. మీరు ఇప్పుడు గ్రహింపలేకపోతున్నారేమో కానీ గ్రహింపగలిగే స్థాయిలో నిన్ను మలుస్తావని నమ్ముతావు. ఇది నీ ప్రియమైన పరిశుద్ధులకు గతంలో జరిగిందది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తులో జరిగేది అది. నువ్వు చేయవలసినదల్లా కేవలం ఆయన నమ్ముట మాత్రమే. నీ గడియ వర్తమానములకు ఆమేనని హేతు బుద్ధికి అవకాశం లేకుండా నాయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తుల వలె నాయన వాక్య విరుద్ధమైన సంగతులకు సంభాషణకు చెవినివ్వక ఒక చోట నిలబడి స్థిరముగా విశ్వాసాల ముందుకు సాగుటే మేము చేయవలసిందే. ఆ గొప్ప ధన్యత నీ పిల్లలకు దయచేయండి. ఈ సంగతులు వీరికి భారం కాకుండా, ఇది వీరి తలలపై నుంచి వెళ్ళిపోకుండా సంచకరువుగా సత్యస్వరూపైన ఆత్మగా సమస్తమును సహించగలిగి గోచరము చేసుకునే హృదయాలు వీరికి దయచేయమని ప్రార్థిస్తాను. ఈ మందపై నువ్వు చూపుతున్న ప్రేమను మేము ఎంత చెప్పినా ఎంత పాడినా ఆయన నిజంగానే నీ అపారమైన ప్రేమకు మేము తిరిగి ఏమి చేయలేము. నువ్వు కోరుకొని వచ్చే రీతిగా మేము నడుచుడే తప్ప దీన్ని గ్రహింపలేని వారు ఉన్నారు. మరి కనులు తెరవండి. గ్రహింపలేని సంఘాలు ఉన్నాయి, వారి కనులు తెరవండి. నీ సార్వత్రిక ప్రణాళికను బలంగా కొనసాగింపు చేసి నీవే బలంగా ఎత్తిపట్టుకోమని ఈ కూడికి అంతట్లో నువ్వు తోడుగా ఉండి నడిపించే విధానాన్ని వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. కీర్తనలు పాడిన పిల్లల్ని, కానుకలు నేను సమర్పించిన పిల్లల్ని, సాక్ష్యము చెప్పిన కుమారుణ్ణి, ఈ ఆరాధనలో పాల్గొని పొందుకున్న ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఈ మాటలు వినబోచున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి. నిన్ను ప్రేమించావు నాయన, నువ్వు నీ కొన్నావు నాయన, నిన్ను చూసావు, గుర్తుపట్టావు, పిలిచావు, మీరు పరిపూర్ణులుగా చేస్తా ఉన్నావు. కృతజ్ఞతలు జీవించే భాగ్యం మాకు దయచేయండి. నూతనమైనటువంటి ప్రత్యక్షతల గుండా సమస్తమును గుర్తుపట్టగలిగి తాము ఎక్కడ అన్వయం చేయబడుతున్నారో తమ అనువాదపు స్థాయిని గుర్తుపట్టగలిగి తమ వివరణ స్థితిలో తమ చిరునామాలు పట్టుకునే భాగ్యం దయచేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఈ గొప్ప పరిచయం మాకు అనుగ్రహించేందుకు మరొకసారి మా నిండు హృదయాలతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దీనికి పాత్రలను కాదు ప్రభు, ఈనాడు మేము పొందుకున్నట్టు ఏమాత్రం యోగ్యం కాదు నాయన. ఇది నీ భిక్షలో నీ కృపలో పొందాము నాయన. కడబట్టుకుని కొనసాగించుకొని కాపాడుకునే భాగ్యం మాకు దయచేయమని జరగనైన ప్రేమ విధులకు తోడుగా ఉండమని ఆ ఆహారములంతా కూడా ప్రభువు యేసుక్రీస్తు నామమున పరిశుద్ధపరచబడునుగా. ఎవరి ద్వారా వచ్చిందో తయారు చేసిన వారు ఎవరు, పరిచారం చేయబోరు అందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని
ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మీ సమయాన్ని వృధాగా పోనివ్వకండి. వర్తమానంలో, ప్రార్థనల్లో, సిద్ధపాటుల్లో మీ అత్యధిక సమయాన్ని చెల్లించండి. సమస్తమును అమ్మి ఈ ప్రత్యక్షత అనేటువంటి ధనని కొనండి. దేవుడు దీవించును.